హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. ఈరోజు మన గెస్ట్ యంగ్, ఎనర్జిటిక్, ఫుల్ స్టైలిష్ చాలా అంటే చాలా మూవీస్‌లో ఆల్రెడీ చూసాము. ఆయన యాక్టింగ్‌లో సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ డిఫరెంట్ జానర్. మనతో ఉన్నారు రాగం మయూర్. హాయ్ అండి. హలో అండి. నైస్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ వీణా గారు. ఎలా ఉన్నారు? ఐయామ్ గుడ్. పర్ఫెక్ట్. మంచి బయట వర్షం పడుతుంది. సో యాహ్! సడెన్‌గా మారిపోయిన వాతావరణం యాహ్! మీ కెరియర్ కూడా అలా మార్చేసింది కదా! అంటే యాహ్! డ్రాస్టిక్ చేంజ్ అని అనుకోవచ్చు. యాక్చువల్లీ డ్రాస్టిక్ కాదు. నాది చాలా స్లో అండ్ ఆర్గానిక్ చేంజ్. బట్ యాహ్! సినిమా బండి చాలా డ్రాస్టిక్ చేంజ్ తెచ్చింది లైఫ్‌లో. బట్ ఇప్పుడైతే చాలా స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. ఓకే. అసలు యాక్చువల్‌గా మీ పేరు రాగమయూర్ అని చెప్పేసి ఆహ్, పెట్టారా? లేదంటే స్క్రీన్ నేమా? ఎలా? లేదు లేదు. ఓన్ నేమే. స్క్రీన్ నేమ్ కాదు. అలా ఎలా థింక్ ఆహ్, చేశారో కదా! ఏమో అంటే మా పేరెంట్స్ థాంక్‌ఫుల్లీ చాలా యూనిక్ నేమ్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే మీ సర్కిల్‌లో ఎక్కడ వినుండరు రాఘమయ్యర్ అని. సో, ప్రెజెంట్ ఏం చేస్తున్నారండి? సో ఇప్పుడు 'గర్విడ్ లక్ష్మి' అనే మూవీ షూట్ చేస్తున్నాను. అండ్ జిఏ2 వాళ్ళది ఒక మూవీ త్వరలో అనౌన్స్‌మెంట్ రాబోతుంది. అది కూడా బట్ అగైన్ అది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. సో యాహ్! ఐయామ్ వెయిటింగ్ ఫర్ థట్ అనౌన్స్‌మెంట్ మీ యాస్ వెల్. నుంచి మూవీ వస్తుంది అంటే వి ఎక్స్‌పెక్ట్ ఎ లాట్. యాక్చువల్‌గా అసలు చెప్పాలి అంటే 'శుభం' మూవీ అసలు ఎట్లా ఉంది అంటే మీరు రాంగానే ఒక హీరో ఎలివేషన్ అదంతా చూసి మొత్తం అప్పటి వరకు సైలెంట్‌గా ఉంది యాహ్! కదా! థియేటర్ యాహ్! అదంతా యాహ్! కూడా. ఒక్కసారి మీరు ఎంట్రీ ఇవ్వగానే థియేటర్ మొత్తం ఒక్కటే ఈలలు, గోలలు అదంతా. మీరు డైరెక్ట్‌గా మూవీలో చూసారా? అంటే థియేటర్‌లో చూసారా మూవీని? యాహ్! సో నేను చేసినప్పుడు అంటే నాది ఒక జస్ట్ చిన్న రోల్ అని తెలుసు. అంటే క్యామియో బేసికల్లీ. హ్మ్. బేసికల్లీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి 'శుభం' సినిమాలో మళ్ళీ సినిమా బండి మరడేష్ బాబు వస్తాడు. అవును. ఆహ్, సో, సో నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది. ఎందుకంటే నాకు లైఫ్‌నిచ్చిందే మరడేష్ బాబు అనే క్యారెక్టర్. సో అలాంటిది మళ్ళీ ప్లే చేయగలుగుతున్నాను అని ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ ఆహ్, సో ఆ వరల్డ్‌లోకి మళ్ళీ వెళ్తున్నాను అని హ్యాపీనెస్‌తో షూట్ చేసి వచ్చేసా. వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ అసలు ఎలా ఎలా రిసీవ్ అవుతుంది అవేం ఆలోచించలేదన్నమాట. చేసినప్పుడు ఫుల్‌గా ఎంజాయ్ చేసి వచ్చాను. ఎందుకంటే నేను వేరే వేరేవన్నీ చేశాను. శివరపల్లి అంటే ఈ మీన్ వైల్ శివరపల్లి చేశాను, వీరాంజనేయ విహారయాత్ర చేశాను, ఇంకేవేవో చేశాను. సో వీటన్నిటి తర్వాత మళ్ళీ నా ఐడెంటిటీ వాస్ మరిడేష్ బాబు. అది మళ్ళీ చేయడం అనేది వాస్ గేవ్ ఫుల్ హ్యాపీనెస్. సో ఆ రోజు మామూలు ప్రివ్యూ ఉండిందన్నమాట. సమంత గారు కూడా వచ్చారు. మిగతా కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. సో చూస్తే సడెన్‌గా ఎంట్రీ చూసి నేను అంటే ఎంట్రీ ఎలా ఉంటదో తెలుసు నాకు. బట్ ఆ రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బికాజ్ ఎంతైనా సినిమా బండి వాస్ అంటే వెరీ పాపులర్. బట్ అగైన్ 4 ఏళ్ళు అయిపోయింది. అంతగా ఫీల్ ఫ్లో అవుతారా కొంచెం 'మరిడేష్ తగ్గి బాబు' ఉంటుంది. వస్తే? హ్మ్. అండ్ ఎంతమంది చూసారు సినిమా బండి? ఇప్పుడు ఉన్న స్క్రీన్‌లో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ హాల్‌లో నేను చూస్తున్న దాంట్లో ఎంతమంది చూసారు సినిమా బండి? అవన్నీ డౌట్స్ నడుస్తున్నాయన్నమాట. సర్లే విల్ గో విత్ ద ఫ్లో ఎంజాయ్ చేద్దాం. జస్ట్ మనం వచ్చినప్పుడు నాకు నేనే అనుకున్నా. హుహు. ఆహ్, సో ఇన్‌ఫాక్ట్ మా ఫ్రెండ్‌కి చెప్పా, "అరేయ్! వచ్చినప్పుడు విజిలేరా ఓకేనా" అంటే చెప్ అసల ఆ ఛాన్సే వా లేదు. వాడు విజిలేసే లోపల అసలు యాక్చువల్లీ ఏమవుతదంటే ఆహ్, వికాస్ అంటే ఇప్పుడు ఆ వీరబాబు చెప్తాడన్నమాట. "మావాడు ఉన్నాడులే" అని చెప్తాడన్నమాట. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాయి. నేనెక్కడో తర్వాత నేనొచ్చి ఇట్లా తిరిగినప్పుడు మామ "అరేయ్! నేనొస్తారా ఇట్లా స్పెక్స్ పెట్టుకొని తిరుగుతా అప్పుడెయ్యాలిరా విజిల్" అని చెప్పాను ఆడికి. ఆహ్, అంటే "ఓకేరా ఓకే" అన్నాడు. తర్వాత చూస్తే ఆహ్, స్పెక్స్ ఆహ్, ఆహ్, పెట్టుకొని ఆహ్, పెట్ ఆహ్, తిరిగేసి అది చెప్పకముందే మావాడున్నాడు అనగానే అర్థమైపోయింది జనాలకి. అది నేనని. ఓరిని బానే కొంచెం మెమరీ బానే ఉంది. అండ్ ఆహ్, అప్లాస్ కూడా ఆ! చాలా బా లవ్ కూడా వచ్చింది. బానే ఉంది. అదేమి తగ్గలేదు అని అనిపించింది. అసలు ఇప్పటికి నిన్ననే మెసేజ్ వచ్చింది. సో ఇవాళ 22nd డే ఆర్ సంథింగ్ రిలీజ్ అయ్యి. ఆహ్, సో అలాంటిది నిన్న నైట్ కూడా ఐ మీన్ నిన్న నైట్ ఇన్ ద సెన్స్ మండే నైట్ కూకట్పల్లిలో ఏదో షోలో నైట్ షో వాస్ ఆన్ ఎ మండే ఇట్ వాస్ హాల్ఫ్ ఫిల్డ్. అండ్ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందంట. విజిల్స్ అవన్నీ పడ్డాయంట. ఇది యాక్చువల్లీ ఆ! పర్ఫెక్ట్ టైమ్. అంతా యూత్ కానీ, తర్వాత స్కూల్స్, సమ్మర్ టైమ్ యాహ్! కదా! సో, యాహ్! మొత్తం యాహ్! శుభంగా సో ఎళ్ళిపోతుంది. యాహ్! సో యాహ్! అదే అంటే ఒక ఒక మాస్ హీరోకొచ్చే ఎంట్రీ సడెన్‌గా నాకు పడిందంటే నేను అసలు ట్రాన్స్‌లోకెళ్ళిపోయా. హుహు. అండ్ దాని తర్వాత సమంత గారు పొగడ్డం అవన్నీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు లైఫ్‌లో ఓహ్! ఇలా కూడా. నైస్. నైస్. హ్మ్. సో, అసలు సినిమా బండికి మీరెలాగా సెలెక్ట్ అయ్యారు? అంటే ఆడిషన్ ఎలా జరిగింది? ఎలా అప్రోచ్ సో సినిమా అయ్యారు? బండి యాక్చువల్లీ ఒక డెమో ఫిల్మ్ లాగా చూపిచ్చారు 'రాజన్ డీకేకి' హ్మ్. ప్రవీణ్. సో ఆ డెమో ఫిల్మ్‌కి తీసుకున్నారు మమ్మల్ని. హుహు. మిగతా కాస్ట్ కూడా. సో దానికి తీసుకున్నారు. సో 'రాజన్ డీకేకి' నచ్చి
మాకు ఓకే ఈ ఫిలిం ఓకే చేస్తాము, మేము ప్రొడ్యూస్ చేస్తాము. సో సో ఇది మెయిన్ ఫిలిం తీసినప్పుడు సేమ్ యాక్టర్స్‌ని పెట్టుకో అన్నారు. సో ఓహ్! ఇంకా అలాగా అలా సెట్ అలా అయిపోయింది. జరిగింది. మీకు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఏం డైలాగ్ చెప్పారు? ఏమన్నా గుర్తుందా? అదే సో బేసికల్లీ హ్మ్. హీరోనా? నేనా? బాగా చేస్తున్నానా? యాక్టింగ్ బాగా చేస్తున్నావు అని ఒక ఇది ఉంటుందన్నమాట. సో అవునవును. ఆ హ్మ్. డైలాగ్. ఇంకా ఫేమస్ అంటే ఇంకా మీరు ఆమెను పిలుస్తారు యాహ్! చూసారా? యాహ్! ముద్దుగా నీ ఏదో పేరే ఒకసారి పిలవండి. స్వరమంజరి. ఎందుకంత నీరసంగా అట్లాగా సాగదీసి పిలవడమే హైలైట్ యాహ్! యాహ్! అయిపోయింది యాహ్! మూవీలో. సో, అవి వేరియేషన్స్‌లో పిలవచ్చుగా మా ఆడియన్స్ కోసం ఒకసారి. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ బాధ, భయం, కోపం. కోపమా? స్వరమంజరి. హ్మ్. నువ్వు పాడుతున్న ఏ రాగం, ఆ! నువ్వు ఎంచుకున్న ఏ అలానే రాగం. ఉంది గదా! అది. ఇంకేమన్నారు? బాధ. స్వరమంజరి. హ్మ్. 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 దెన్ ఉత్సాహం గావాలా రొమాంటిక్. నీకు? రొమాంటిక్ అదే గదా! స్వరమంజరి. యాహ్! హ్మ్. ఉత్సాహం. యాహ్! ఉత్సాహం. స్వరమంజరి. ఓహ్ మై ఆ! గాడ్! అండ్ ఇంకేమన్నా జాలిగా. స్వరమంజరి. హుహు. చెప్పండి. మీ యాహ్! కో యాక్టర్ కూడా చాలా సపోర్ట్ యాహ్! యాహ్! చేశారు అవునవును. కదండీ! అవునవును. అంటే తను సో, మీకు తను ఎట్లాగా? ఒరిజినల్లీ ఫ్రమ్ ఆ ఏరియా అన్నమాట. హుహు. సో మంచి యాహ్! ఫార్మ్ అవునవును. మంచి అయిపోయారు. యాహ్! ఆమె గూడా మంచి లైక్ ఒక రా యాక్టర్ ఆమె గూడా. అండ్ థియేటర్సా? యాహ్! సో, ఆమె బేసికల్లీ షీ ఈస్ ఎ ఫోక్ సింగర్ అన్నమాట. హుహు. అంటే మనకిక్కడ 'రేలాలే రేలా' అలాంటుంటాయి కదా! సో, హుహుహు. అక్కడ తను అట్లా బాగా పాపులర్ అయింది. కన్నడ కోగిల అంటారు ఆవిడని. హుహు. యాహ్! నైస్. అంత నైస్. ఇదుందన్నమాట. ఆ మూవీ నుంచి అంటే మేము చెప్పాలి అంటే సినిమా బండితో స్టార్ట్ అయిన మీ ప్రయాణం శివేరుపల్లి వరకు వచ్చింది. శుభంగా నడిచింది అని మాకనిపించింది. సో, మీకెలా అనిపించింది? అండ్ మీరు ఏమన్నా చెప్పాలి అంటే? సో, అదే అండి. అంటే నేను బేసికల్లీ ఏనాడు ఒక ఇట్లా హీరో అయిపోవాలి. ఈ టైం కల్లా ఇది చేసేసేయాలి, అది చేసేయాలి అని నేను ఏది ప్లాన్ చేసుకోననమాట. సో, ఆర్గానిక్ ఫ్లోని బిలీవ్ చేస్తూ ఉంటాననమాట. అంటే కాపోతే నేనెప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. నా నా స్కిల్స్ గాని ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. అదొక్కటే బిలీవ్ చేస్తా. సో, అయ్యేదేదో అవుతది. సో, అలానే ఆర్గానిక్‌గా అండ్ స్క్రిప్ట్స్ విషయంలో నాకు కొంచెం ఇది పట్టింపెక్కువ. హుహు. లైక్ ఎంత ఎంత కొత్తగా ఉంటే అంత కొత్తదనాన్ని ట్రై చేస్తూ ఉంటా. ఓకే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది హిట్ అవుతదో, ఫ్లాప్ అవుతదో పక్కన పెట్టేస్తే ఆహ్, సినిమా ఎంత వినూత్నంగా ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ఎంత వినూత్నంగా ఉంటుంది. ఎట్లా రాసుకున్నాడు డైరెక్టర్. అంటే ఇదేనా వేరే సినిమాలా కనిపిస్తుందా? ఇందులో ఎక్కడి నుంచైనా యూనిక్‌నెస్ ఎక్కడి అలాంటివి. నుంచైనా ఇప్పుడు ఇప్పుడు ఒక సినిమా ఉంది. ఒక టైంలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 'త్రివిక్రమ్' గారిలా రాయడం చాలా చేసేవాళ్ళనమాట. అవి హ్మ్. ఆబ్వియస్లీ ఫ్లాప్ అయ్యాయి. బికాజ్ 'త్రివిక్రమ్' గారు ఒరిజినల్. లైక్ ఎవరి మిగతా మార్క్ వాళ్ళు అంటే వాళ్ళకుంటుంది. ఆ ప్రాసలు గాని ఆయనకొక టైమింగ్, ఒక బీట్ ఉంటది. సో, అది వేరే వాళ్ళు బాగా ట్రై చేసారో గానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో, ఎవరి ఒరిజినాలిటీ వాళ్ళది. ఇప్పుడు 'ఆర్‌జీవి' గారిది ఒక స్టైల్ ఉంటది. అట్లా. సో, అట్లా నేను ఒక యూనిక్ వాయిస్ కోసం చూస్తూ ఉంటా డైరెక్టర్స్‌లో. హుహు. సో, ఆ యూనిక్ వాయిస్ ఉన్న డైరెక్టర్స్‌తో పనిచేయాలని ఉంటుంది నాకు. సో, అట్లనే 'ప్రవీణ్' యూనిక్ వాయిస్, 'తరుణ్ భాస్కర్' యూనిక్ వాయిస్, 'చివరిపల్లి' చేసిన 'భాస్కర్ మౌర్య' యూనిక్ వాయిస్. సో సో, మీకు బేసిక్‌గా ఏది ఇష్టం అంటారు? అంటే ఇప్పుడు చెప్పారు గదా! స్టోరీని చూస్తాను అని చెప్పేసి. హ్మ్. ఒకవేళ మీకు ఫుల్ లెంగ్త్ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. అండ్ పర్లేదు యూనిక్‌గా కొంచెం బేసిక్ ఎలిమెంట్స్ చేశారు యాహ్! అనుకుందాము. అదొకటిచ్చారు. అండ్ మీ దగ్గర ఒక యూ నో బ్లాక్ బస్టర్ కైండ్ ఆఫ్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారనుకోండి. విచ్ వన్ యూ చూస్? అంటే 'బ్లాక్ బస్టర్' అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే తెలీదు. అంటే అంటే లెవెల్ అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మూవీ అనుకోండి సరే. 'చిరంజీవి' గారే చేస్తున్నారనుకోండి. ఏదైనా మంచి రోల్ ఇస్తే తప్పకుండా ఎగురుకుంటా ఎళ్లి చేసేస్తా. అదేం లేదు. స్టోరీతో సంబంధం లేదు. స్టోరీస్ ఆయన మెగాస్టార్ ఉంటే మెగాస్టార్ ఉంటే ఆ! చాలు. సో, అట్లా. కథతో సంబంధం లేదు. చిన్న క్యారెక్టర్ ఉన్నా నేనున్నా యాహ్! సో, అనుకుంటా. అట్లా అన్నమాట. సో, ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు కదా! అండ్ హ్మ్. వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పాలి అనంటే 'సినిమా బండి' ఈస్ యువర్ ఫస్ట్ స్టార్ట్. యాహ్! యాహ్! అండ్ దెన్ 'కీడాకోల', 'వీరాంజనేయులు విహారయాత్ర' ఇవన్నీ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ అవునవును. అన్నమాట. అది రైట్. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఏమో అంటే అలా వచ్చి వెళ్ళిపోయేవి. తర్వాత ఇంకొక వచ్చేసి హ్మ్. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. యాహ్! యాహ్! 'చివరిపల్లి' ఈస్ టోటలీ యూ ఓన్లీ అవును. అండ్ యూ నెయిల్డ్ ఇట్ థాంక్ యూ. ఆబ్వియస్లీ. థాంక్ సో, యూ. ఈ డైరెక్టర్స్ గురించి చెప్పండి. వాళ్ళెలా అప్రోచ్ అయ్యారు? అండ్ వాళ్ళ పైన వాళ్ళేమని మిమ్మల్ని ఒప్పించారు అని?
సో యాక్చువల్లీ ఇది ఒక సీక్వెన్స్ లాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే సినిమా బండి ప్రవీణ్ అదే డెమో చూసి తీసుకున్నాడు. సెలెక్ట్ అండ్ చేశారు. అండ్ అండ్ తనది ఎట్లా అంటే ఇప్పుడు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు యాక్టర్స్‌కి. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇయ్యడం వల్లే నేను 'మరడేష్ బాబు' చేయగలిగాను. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుంటే ఆ 'మరడేష్ బాబు' అంత ఫ్రీ ఫ్లో ఉండేది కాదు. హ్మ్. ఆ పోయెమ్ చెప్పడం గానీ, యాక్షన్ సీన్స్ గానీ, డాన్స్ గానీ, అదే వాడు చేసేదన్నీ ఏది తన ఫ్రీడమ్ ఇయ్యకపోతే చేసేవాడిని కాదు. హ్మ్. సినిమా బండి అంత హిట్ అవ్వడం వల్ల తరుణ్ లైక్ కళ్ళలో పడి నేను నిన్ను ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నానా నెక్స్ట్ సినిమాకని తీసుకొని 'కీడాకోల'కి ఆడిషన్ చేసి 'కీడాకోల'లో తీసుకున్నాడు. 'కీడాకోల' ఆహ్, ఆహ్, జరుగుతున్నప్పుడు సో జరుగుతున్నప్పుడు అరే! తరుణ్ భాస్కర్ వీడిని తీసుకున్నాడా అంటే మంచి మ్యాటర్ ఉంటది అని 'వీరాంజనేయులు విహారయాత్రలో' నన్ను కన్ఫర్మ్ చేసుకున్నారు. సో దెన్ అదే సేమ్ టైమ్‌లో ఇప్పుడు 'కీడాకోల' ట్రైలర్ రిలీజ్ అయిన రోజు 'పరదాలో' నన్ను తీసుకున్నారు. హుహు. దెన్ సో ఇవన్నీ ఇంత బాడీ ఆఫ్ వర్క్ ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. సో ఈ ఈ 'శివరపల్లి' చేయగలడు అని బాంబే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అందుకని 'శివరపల్లి' అమెజాన్ సీరీస్. సో అవును. వాళ్ళు అందులో ఇవన్నీ చేశాను కాబట్టి అమెజాన్ వాళ్ళు 'శివరపల్లికి' తీసుకున్నారు. అండ్ యాహ్! సో అవి ఇవి అండ్ మధ్యలో 'గాంధీ తాత చెట్టు' ఒకటి జరిగింది. అవును. అది 'పద్మావతి మల్లాడి' తన మహానటి రైటర్. సో నేనే తనని అడిగాను యాక్చువల్లీ ఏమైనా మంచివుంటే చెప్పు. బికాజ్ నేను రైటర్స్‌ని బిలీవ్ చేస్తాను. వాళ్ళు దే అవును. ఆర్ యాక్చువల్ క్రియేటర్స్. సో ఆమె మూవీ చేస్తున్నాను ఒకటి అన్నప్పుడు చూడు ఏమన్నా సెట్ అయ్యి ఉంటే ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అన్నప్పుడు యాక్చువల్లీ విలన్ రోల్ ఉంది చేస్తావా అంటే నేను చాలా హ్యాపీ అయిపోయా. బికాజ్ నేను యాక్టింగ్ లైక్ ప్రాపర్‌గా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ ఏదో సడెన్‌గా నాకేం రాలేదు. నేను చాలా ఇయర్స్ నేర్చుకొనే మూవీస్‌కి అప్లై చేయడం స్టార్ట్ చేయడం గాని ఏదైనా చేశాననమాట. సో ఆబ్వియస్‌లీ యాక్టింగ్‌లో ఓన్లీ హీరో‌నే నేర్పించరు గదా! అన్ని నవరసాలు నేర్పిస్తారు. సో సో అమ్మాయి అరె! భలే విలన్ చేసే ఛాన్స్ వచ్చింది కదా! అని ఎగురుకుంటెళ్లి చేశా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఓకే. సో, ఇట్స్ నాట్ లైక్ వన్ టైమ్ లవ్ స్టోరీ అలా కాకుండా అంటే మీరు చెప్పారు గదా! ఇట్స్ త్రూ ఔట్ యాహ్! మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు మూవీస్? అసలు మూవీస్‌కి ముందు మీరేం చేసేవాళ్ళు? సో మూవీస్‌కి ముందు నేను ఇంజినీర్‌గా చేసేవాడిని. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హుహు. సో యాహ్! కొన్ని ఇయర్స్ చేశాను. బట్ చిన్నప్పటి నుంచి సినిమా మీద వ్యామోహం ఉండింది. పిచ్చి ఉండింది. వ్యసనం ఉండింది. అన్ని రకాలు మీరు ఏ అడ్జెక్టివ్స్ వాడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే అది ఓన్లీ జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఫ్రీ టైమ్ దొరికింది. ఎందుకంటే ఎక్కువ మేము చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం. సో చదువు తప్ప తిండి ఏది పెట్టదు అన్న ఒక దీంతో వచ్చిన అవును. వాళ్ళమనమాట. సో అందుకనే చిన్నప్పటి నుంచి చదువు పైన కాన్సంట్రేషన్ ఎక్కువ ఉండింది. సో ర్యాంక్స్ తెచ్చుకోవడాలు, ఇవి సీట్లు తెచ్చుకోవడాలు వాటిపైనే ఎక్కువ ఉండిందనమాట. సో ఆహ్, సో చిన్నప్పటి నుంచి వాటిపైనే బుక్కులు రుద్దుతూ దెన్ విన్నాం. విన్నాం. అలా సో చదివి అలా చదివి అలా చదివి ఓకే. ఒక ఫైనాన్షియల్‌గా సెక్యూర్ స్టేట్‌కి రీచ్ అయ్యి దెన్ ఆడిషన్స్ ట్రై చేస్తూ జాబ్ మాత్రం ఎప్పుడు వదలలే. అంటే ఎప్పుడు వదలలే అంటే స్టార్టింగ్‌లో ఎప్పుడు వదలలే. ఇన్‌ఫాక్ట్ సినిమా బండి అప్పుడు కూడా వదలలేదు నేను. హుహు. 'కీడాకోల' రిలీజ్ ముందు వదిలాను. బికాజ్ 'కీడాకోల' తర్వాత ఇంకా లైక్ మంచి క్వాలిటీ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వస్తాయని తెలిసి ఇంకా అప్పటి వరకు మేనేజ్ చేయగలిగాను. ఒక 2 ఇయర్స్ మూవీస్ అండ్ వర్క్ మేనేజ్ చేయగలిగాను. గాని తర్వాత ఆబ్వియస్‌లీ మేనేజ్ చేయడం అవ్వదని తెలుసు. ఇంకా అప్పుడు రిజైన్ చేసి ఓకే. ఆహ్, అప్పుడెలా మేనేజ్ చేసేవాళ్ళు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేదా? లేదంటే అప్పుడు థాంక్‌ఫుల్లీ కోవిడ్ వల్ల అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ అయిపోయింది. మోడల్ అయిపోయింది కదా! సో క్యారవాన్ నుంచి అంటే షార్ట్ లేనప్పుడు క్యారవాన్‌లోంచి వర్క్ చేసుకుంటూ ఓకే. షార్ట్ రెడీ అనంగానే అదే ఇట్లా ఇట్లా ఆ! అంతే. ఓకే. ఓకే. లైక్ గుడ్ కాల్ లక్ యూ లేటర్. వచ్చేసి విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. ఒక్కోసారి పాపం తరుణ్ వాళ్ళ టీమ్‌నే ఒక మీటింగ్ ఇంకో 5 మినిట్స్ ఉంది. ఒక షార్ట్ ఒక 5 మినిట్స్‌లో వచ్చేస్తా. ఏమనేవాళ్ళు సో అప్పుడు? వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేశారు. దట్స్ హౌ ఐ కుడ్ షూట్ కీడాకోల. యాహ్! బ్రహ్మానందం గారు అసలు ఆయన ఏమంటారు 'ఆహనా పెళ్ళంట' ఆ టైం నుంచి చూసుకుంటే ఇప్పుడు గ్రాఫ్ చూసుకుంటే ఆయన ఆనందో బ్రహ్మ. హ్మ్. సో, ఆయన కామెడీ మూవీస్‌కి ఇంకా మీమ్ గాడ్. అవును. సో, అలాంటి ఒక మనిషితో అంత ఇన్‌స్పిరేషనల్ ఫుల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మనిషితో హ్మ్. వర్క్ చేయడం మీకెలా అనిపించింది? మీకి ఇన్‌స్పిరేషన్ అవ్వచ్చు. నాకది ఆయన డివోషనల్ ఓహ్! అనుకోవచ్చు. మీరు అంటే లైక్ ఐ ఐ ట్రీట్ హిమ్ యాస్ ఎ గాడ్. సో అంటే చిన్నప్పటి నుంచి నాకు అంత ఇష్టమైన అంటే వెరీ యూనిక్. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఎవరైనా బ్రహ్మానందం గారిలాగా ట్రై చేస్తే మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. చాలా యూనిక్ వాయిస్ ఆయనది. సో ఆయనని చిన్నప్పటి నుంచి చూసి అన్నీ లైక్ ఇమిటేట్ చేసి అన్నీ గుర్తుపెట్టుకొని సో చాలా నాకు లైక్
ఇంకా ఏమంటారు పూజిస్తాను ఆయన్ని. హ్మ్. అలాంటిది నాకు ఫస్ట్ థియేట్రికల్ సినిమాలో ఆయనతో పాటు పోనీ ఆయన యూజువల్‌గా ఆయన ఎలా ఉంటాయంటే కొన్ని సెపరేట్ ట్రాక్ ఉంటుంది. లేకపోతే ఒక 3, 4 సీన్స్ ఉంటాయి. అది వేరేగా నడుస్తా ఉంటది. ఇది మొత్తం ప్రాపర్ ఆయన స్టోరీలో ఫుల్ లెంగ్త్ అండ్ ఆయన ఉన్న సీన్స్‌లో మీరు గుర్తెచ్చుకుంటే బ్రహ్మానందం గారు ఉన్న సీన్స్‌లో అన్నీ నేనుంటా. అవును. ఆఫ్ ఎప్పుడు కోర్స్ మాది మనోడే. నడుస్తా ఉంటది. అవును. ఒక టామ్ అండ్ జెర్రీ లాగా "ఏరా లాయర్ దొబ్బే ఇక్కడి నుంచి" అంటే "తప్పుకోవాలి ఇది అని నేను అంటూ ఉంటా." అసలు అంటే అలాంటి లైక్ అలాంటి లెజెండ్‌తో నేను ఒక ఇట్లాంటి క్యాజువల్ ఇట్లా కాన్వర్సేషన్. క్యాజువల్ కన్వర్సేషన్స్ అసలు ఎవరికొస్తది అనిపించింది ఆ ఛాన్స్. శివేర్పల్లిలో కూడా బ్యాక్ టు బ్యాక్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నార్త్ సిరీస్. అది అసలుకి ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అవును. అని అంటే ఛాలెంజింగ్ కదా! ఇట్స్ పంచాయతీ ఇస్ సూపర్ డూపర్ హిట్ అవును. అండ్ తెలుగు వాళ్ళు కూడా చాలా చూస్తూ ఉంటారు. అవునవును. చూసారు. హ్మ్. నేను కూడా చూసాను. సో శివేర్పల్లిని యాప్ట్‌గా తీసుకురావడానికి వెనకాల జరిగిన కథ ఏంటి? ఇవి ఇట్లానే మంచినీళ్ళు తాగినప్పుడు. ఆహా! ఫస్ట్ న్యూస్ వినగానే. ఒక రకమైన టెన్షన్ అన్నమాట. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం ఎనీవేస్ దేర్. ఎందుకంటే ఒక అమెజాన్ ఒరిజినల్‌కి ఛాన్స్ లైక్ రావడం. నేను ఒక సోలో లీడ్‌గా వస్తున్నానంటే దట్స్ మై బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అప్పటి వరకు. అవును. సో, సో దానికి నేను హ్యాపీ. కాకపోతే ఇక్కడ ఒక రీమేక్. హ్మ్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ లాక్ ఏంటంటే రీమేక్. ఇంకా బాబోయ్! ఆల్రెడీ హిట్. సో యూజువల్ ఎట్లా అంటే ఒక క్లాసిక్‌ని టచ్ చేస్తే జనాలు ఏయ్! అని కర్రలు తీస్తారు. బేసికల్లీ ఒక మిస్ అమ్మనే టచ్ చేస్తున్నాం అనుకోండి. ఒక మాయా బజార్‌ని టచ్ చేస్తున్నాం అనుకోండి. ఒక దేవదాస్‌ని టచ్ చేస్తున్నాం అనుకోండి. చాలా ఇదిగా ఫీల్ అవుతారు జనాలు. ఆబ్వియస్లీ బికాజ్ పీపుల్ లవ్ ద ఫిల్మ్ కాబట్టి. సో అట్లనే పంచాయత్ కూడా దానికి ఉండే లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎక్స్‌పెక్ట్ చేశాను నేను ముందే. ఇది టచ్ చేస్తే అరే! ఎందుకు చేస్తున్నారు? అవసరమా? అదేదో డబ్ చేసి సావచ్చు కదా! హ్మ్. ఇప్పుడు రీమేక్ చేయడం అవసరమా? అని డెఫినెట్‌లీ థాట్స్ వస్తాయని మాకు తెలుసు. సో అది వచ్చినా దాన్ని బీట్ చేయగలిగేటట్టు మనం చేయాలి. సో అది రైటింగ్ కానీ, యాక్టింగ్ గాని. సో అందరూ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, చాలా అథెంటిక్‌గా ఉండేటట్టు రాసుకొని అండ్ నేను కూడా నా హోంవర్క్‌లు నేను చేసుకున్నాననమాట. ఎందుకంటే చాలా సటిల్ క్యారెక్టర్ అది. అవును. వాడు ఇట్లా కాళ్ళు కూడా కదపడు. అంతా ఇక్కడే ఉంటుంది యాక్టింగ్ అంతా. ద హోల్ శ్యామ్ క్యారెక్టర్ యాక్ట్స్ ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంతే. ఓన్లీ భుజాలు కదులుతుంటాయి. నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ఈ అప్పర్ మెడ బాడీ. అంతే. ఇయర్ నాట్ ఈవెన్ అప్పర్ బాడీ ప్రొఫైల్ అంతే. హ్మ్. ఇక కింద కూడా ఏం చేయడు వాడు. ఎందుకంటే వాడు చాలా ఎక్స్‌ట్రీమ్ ఇంట్రోవర్ట్ వాడు. సో హ్మ్. ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయలేడు. అంతా లోపల లోపల. ఆ ఇంటర్నల్‌గా వాడు పడుతున్న కన్‌ఫ్యూజన్ గాని, వాడి బాధ గాని అది చూపించాలి. బట్ వెరీ సటిల్ వేలో చూపించాలి. సో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ ఆలే ఒకటి చేసాడు. పోనీ సో ఎవరు ఆ! చూడలేదు, ఆ! జనాలకి పోనీ తెలీదు అంటే అని. సో సో వాళ్ళలాగా కూడా నేను చేయకూడదు. ఎందుకంటే ఆహ్, రిపీటేషన్ ఇంకే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమొస్తది కిక్కు అలాగే చేస్తే. సో నేను వేరేగా చేయాలని పట్టుబట్టాను. బట్ సేమ్ ఇంపాక్ట్ రావాలి. సో అంటే వాడి ఫ్రస్ట్రేషన్ తెలియాలి జనాలకి. లోపల ఎంత మదన పడుతున్నా ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయడు. బట్ ఆ పెయిన్ తెలియాలి. ఫ్రస్ట్రేషన్ సో ఉంటుంది లోపల. సో దట్ వే ఇట్ వాస్ నిజంగానే చాలా ఛాలెంజింగ్. అండ్ ఒక పక్కన ప్రెషర్ ఉంది. జనాలు తిడతారు. ఒకవేళ కొంచెం కూడా సరిగ్గా రాకపోతే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ని నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తది. తీసుకోవాల్సొచ్చేస్తది. అండ్ నేను ఎట్లాగైనా ఇంప్రెస్ ఇన్ ద ఆడియన్స్‌ని సెన్స్ ఆడియన్స్‌కి ఆ క్యారెక్టర్‌లో రీచ్ అవ్వాలి. ఉండిపోయి ఆ క్యారెక్టర్‌ని కన్వే చేయాలి. వాడు పడుతున్న ఫ్రస్ట్రేషన్ గాని, బాధ గాని, కన్‌ఫ్యూజన్ గాని, చిన్న ఆనందాలు గాని అవును. అవన్నీ కన్వే చేయడానికి ఆహ్, కొంచెం హోంవర్క్ చేయాల్సొచ్చింది. అండ్ థాంక్‌ఫుల్లీ మేమందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసాం కాబట్టి ఆహ్, 'శివరపల్లి' వాస్ నంబర్ 2 అండ్ నంబర్ 3 ఫర్ ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 3 వీక్స్ ఓహ్! ఇన్ అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు అమెజాన్‌లో ఆబ్వియస్‌లీ ఒక పక్కన హాలీవుడ్ ఉంటాయి, హిందీ ఉంటాయి, బాలీవుడ్ ఉంటాయి, ఇట్స్ ఎ తమిళ్ సీ. అన్నీ మొత్తం అవును. ఇట్స్ అన్ ఓషన్. అలాంటి దాంట్లో అంత పాపులర్ కానీ ఫేస్ తీసుకొని అది పెట్టి ఐయామ్ ద ఫేస్ ఆఫ్ ద సీరీస్. సో అది పెట్టి నువ్వు క్లిక్ చేసి చూసి జనాలు బింగ్ వాచ్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి దాన్ని అమెజాన్‌లో వీళ్ళందరి మధ్యలో నంబర్ 2, నంబర్ 3లో కూర్చోబెట్టారు ఫర్ మోర్ థాన్ 3 వీక్స్. ఓహ్! ఇంకా అసలు యాహ్! అంటే పోనీ అరే! ఇప్పుడు అదెట్లా అంటే ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని కెఫెటేరియాలో కలిసి అరే! ఇది బావుందిరా ఇది చూడరా అని చెప్పాను. మీరు ఇంకోళ్ళ దగ్గరికెళ్లి చెప్పారు. ఆ శివరపల్లి ఏదో బావుందంటరా అని. బట్ ఇదంతా ఏంటి ఒక సబ్జెక్టివ్ డిస్కషన్. అమెజాన్‌లో అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుందంటే క్లియర్‌లీ ఏమంటారు అక్కడ క్లియర్‌లీ కనిపిస్తుంది ఆ రేటింగ్. అవును. ఏదో 10 మంది ఎవరు చెప్పారు, 20 చెప్పింది మంది గాదు. కాదు. ఇట్స్ క్లియర్‌లీ ఒక మార్క్స్ లాగా.
ఇప్పుడు అవును. గ్రేడ్ లా కాదు, ఏబిసిడి కాదు, ఇప్పుడు 95/100 వచ్చాయంటే ఒక డెఫినెట్. సో అట్లా ఒక డెఫినెట్ నంబర్ ఉంది యాహ్! శివరపల్లికి, నంబర్ 2 నంబర్ 3 సో ఫర్ హోమ్ వర్క్ బాగా వర్క్ అయింది. సో అన్ని అన్ని డేస్ ఉండడం ఏ తెలుగు వెబ్ సిరీస్ కి జరగలేదు ఇన్ అ నేషనల్ ప్లాట్ఫామ్. హ్మ్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఐ మీరు ఒక కెన్ సీ ద లిస్ట్ వేసుకుంటే తెలుగు వెబ్ సిరీస్లో ఇప్పటివరకు తీసుకుంటే ఆ ఆ ప్లేస్ లో ఏ ఒరిజినల్ వెబ్ సిరీస్ అన్ని రోజులు అక్కడ లేదన్నమాట. అవును. రీమేక్ చేయబడింది ఏది కూడా. రీమేక్ కాదు, ఎనీ తెలుగు వెబ్ సిరీస్ చూసుకోండి మీరు హ్మ్. అక్రాస్ పాన్ ఇండియన్ ప్లాట్ఫామ్, అది నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, జీ5 కావచ్చు, హాట్‌స్టార్ కావచ్చు, వీటన్నిటిలో ఒక తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ నంబర్ 1, నంబర్ 2లో అన్ని ఒక ఆల్మోస్ట్ ఏ మంత్ ఉంది అంటే అది శివరపల్లె. శివరపల్లి. సో అది అంటే ప్రజలే తీసుకెళ్లారు కదా, ఐ మీన్ ఆడియన్సే అవును. తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, అవును. ఏదో సో ఇది కాదు కదా. ఆ మూవీలో ఒక ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేశారు అవునవునవును. బూతు అని ఆ, చెప్పి. ఆ. మీకు మీరు వాడాలనుందా చెప్పండి. బూతు? లేదు. మీరు చెప్పండి అది ఎంత దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం బావుంటది కదా యాక్చువల్ నేను సీరియస్‌గా. కూడా ఎక్స్ప్లెయిన్ చేయను అది. సో బట్ దాని అర్థం అది కాదు, ఆ! స్టూపిడ్ అని అంతే. హ్మ్. అంతేనా? అంతే. ఓకే. చెప్తాను కదా అందులో బుర్ర లేని వాడు అని. హ్మ్. బాగా కన్వర్ట్ చేశారు. హ్మ్. యాహ్! సో, ఈ మూవీస్ అన్నిటికి మీరు పర్సనల్‌గా ఇంట్రోవర్ట్ కాదని తెలిసిపోతుంది. మీరు మాట్లాడే విధానం కానీ ఇది నేను అని యాక్చువల్లీ చెప్పేసి. ఇంట్రోవర్ట్ అండి. బికాజ్ కెమెరా మీరు పెట్టిన ఎఫర్ట్, ఈ లైట్స్, మీ కెమెరా బ్యాటరీ, మీ టైం, నా టైం వేస్ట్ కాకుండా ఉండడానికి నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ, వ్యూస్ కానీ ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇక్కడ థాంక్ యూ. ఫుల్ ఫ్లెడ్జ్‌గా. బట్ ఈ రూమ్ దాటితే మళ్ళీ నేను చాలా ఇంట్రోవర్ట్. సైలెంట్. నేను ఓకే. సో, యాక్చువల్లీ యూ ఆర్ ఎ షామ్. కెమెరా రియల్ లైఫ్‌లో ఎక్స్‌ట్రోవర్ట్. నేను యాక్చువల్లీ షామ్. హ్మ్. ఆ! ఓకే. బట్ వి 90% షామ్. హర్డ్ అపోజిట్ అండి. మీరు చాలా ఫ్రెండ్లీ అండ్ ఆ! వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్‌కి, యాహ్! ఇంట్రోవర్ట్‌కి సంబంధం లేదు. అంటే ఐ మీన్ ఫ్రెండ్లీ. ఎక్స్‌ట్రోవర్ట్‌కి. అంటే యూ మీట్ సో మెనీ పీపుల్. యూ సోషలైజ్ సో మచ్ అండ్ యూ బీ ఐ హ్యాపీ. డోంట్ సోషలైజ్ ఎట్ ఆల్ యాక్చువల్లీ. ఆహా! లేదు, నేను యాక్చువల్లీ షూట్ చేస్తా ఇంటికెళ్ళిపోతా. ఓకే. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా పార్టీస్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇండస్ట్రీలో యాక్చువల్లీ ఫ్రెండ్స్ అంటే ఇట్లా మామూలు వర్క్ విషయంలో అంటే వాళ్ళని ఎనిమీస్ అనలేము, అట్లా అని ఫ్రెండ్స్ అనలేం. అక్వైంటెన్సెస్ అంతే. ఓకే. కొలీగ్స్. హ్మ్. ఫ్రెండ్స్ అంటూ అంటే ఆల్సో ఇప్పుడు ఎలా అంటే మూవీకి ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు. ఒక 30 డేస్ వాళ్ళతోనే ఉంటా. అప్పుడు వాళ్ళే నా ఫ్రెండ్స్ అనిపిస్తది. తర్వాత నెక్స్ట్ మూవీకెళ్ళిపోతా. సో అప్పుడు నా సర్కిల్ మారిపోతది. అప్పుడు వీళ్ళు ఎట్ మర్చిపోతారా? ద సేమ్ టైమ్ ఇప్పుడు ఫస్ట్ చేసిన మూవీ వాళ్ళ సర్కిల్ కూడా మారిపోతది. వాళ్ళు కూడా ఆహాహాహా! వేరే మూవీకి షిఫ్ట్ అయిపోతారు. సో అట్లా ఆహ్, ఏమంటారు, ఒక 30 డేస్ మీరు చాలా సేపు స్పెండ్ చేస్తారు. బట్ అగైన్ యూ మూవ్ ఆన్. సో హ్మ్. ఇట్స్ అ వెరీ నాకు మూవీస్ అంత ఫ్రెండ్‌షిప్‌ని అంత ఈజీగా మెయింటైన్ చేయలేమనిపిస్తది. ఓహ్! బికాస్ ఆఫ్ ద టైమ్ గానీ, ఇది గానీ. సో ఓకే. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ దిస్ నేచర్ ఇట్స్ డిఫికల్ట్ టు హావ్ కాన్స్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. ట్రస్ట్ ఇప్పటివరకైతే మీ లేరు. ఈ ఇంటర్వ్యూకి ముందు నేను కొంతమందికి కాల్ చేశాను. ఆహాహా! వాళ్ళతో కనుక్కున్నాను. ఆహా! వాళ్ళేం చెప్పారంటే, ఆ! తను చాలా బాగా కనెక్షన్స్ మెయింటైన్ చేస్తాడు. అయ్యో! అంత లేదు. అని నిజంగా చెప్పారు. ఐ విల్ ఇవన్నీ షో యూ బ్యాక్ కెమెరా. ఇన్‌స్టాగ్రామ్‌లో కనపడేవి ఇవన్నీ. నేను బేసికల్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా. హ్మ్. బికాస్ రియల్ లైఫ్‌లో అంత యాక్టివ్ ఉండలేను కాబట్టి. ఓకే. యూ ఆర్ మోర్ ఆఫ్ కెమెరా ఎక్స్‌ట్రోవర్ట్ పర్సనా? అంతే. ఓకే. సో అంటే మామూలుగా కూడా సెట్‌లోకెళ్తే నేను చాలా అట్లా సైలెంట్‌గా కూర్చుంటానన్నమాట. హుహు. కెమెరా ఆన్ చేయంగానే నా క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతా ఫుల్‌గా. అది హుహు. ఏం పిచ్చి వేషాలు ఏమన్నా చేసేస్తా. బట్ ఒక్కసారి కట్ చెప్తే మళ్ళీ ఎళ్లి సైలెంట్‌గా కూర్చుంటానన్నమాట. ఓకే. ఆ! ఒక స్టోరీ విన్న తర్వాత మీరు ఎలా ఎన్ని డేస్ ప్రిపేర్ అవుతారు? అండ్ ఎలా ప్రిపేర్ అవుతారు? అంటే ఇప్పుడు 'కీడాకోల' తీసుకుందాము. ఆ మూవీలో లాయర్‌గా చేసుకున్నారు. అండ్ వెనకాల కార్‌లో కూర్చొని అలాంటి సీన్స్ అన్నీ ఉంటాయి గదా! సో, మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు స్క్రిప్ట్ విన్న తర్వాత? సో డిపెండ్స్ ఆన్ రోల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 'కీడాకోలనే' తీసుకుందాం. హ్మ్. సో 'కీడాకోల' రోల్ చెప్పగానే నేను లాయర్‌కి సంబంధించిన సినిమాలన్నీ, సీరీస్‌లు గాని అవన్నీ చాలా మటుకు దీని ఓహ్! క్యారెక్టర్‌కి సంబంధించినవన్నీ చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ 'బెటర్ కాల్ సాల్' అని ఒక వెబ్ సీరీస్ ఉంటుంది హుహు. నెట్‌ఫ్లిక్స్‌లో. సో వాడు కూడా లాయర్ అంటే అంటే ఏమంటారు, వాడు కొంచెం స్ట్రీట్ స్మార్ట్ లాయర్ అన్నమాట. వాడు తప్పులు చేస్తుంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు, ఫన్నీగా ఉంటాడన్నమాట. సో అట్లానే రాజేంద్ర ప్రసాద్ గారిది 'చెట్టు కింద ప్లీడర్' అని ఒకటి హ్మ్. ఉంటుంది. సో ఇట్లాంటి ఫనీ లాయర్ సినిమాలు అన్నీ ఆహ్, చూస్తూ ఉన్నాను. అండ్ దట్ ఈస్ వన్ పార్ట్. అండ్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ అందులో కిడ్నాప్ సీన్ ఉంటది. హ్మ్. సో నేను ఇంట్లో టేప్ కట్టేసుకున్నా. టేప్ కట్టేసుకొని అరవాలి అందులో బేసికల్లీ. ఓకే. అంటే మీరు చూస్తే ఆహాహా! అందులో కుక్కేస్తాడు. కుక్కి ఇట్లా ఇట్లా లైక్ సారీ టేప్ పెట్టేసి
అదేంటి అరే బాటిల్ తీసుకొని పారిపోరా ఇది అని ఇట్లా ఇట్లా అంటుంటాడు అనమాట. ఆ! సో ఆ సీన్ నేను ఇంట్లో నేను కట్టేసుకొని టేప్ కట్టేసుకొని ఐ వాస్ ప్రాక్టీసింగ్. అప్పుడు సో ఇంట్లో వాళ్ళేం భయపడలేదా? అది పార్ట్ ఆఫ్ ద వర్క్ కదండి. వాళ్ళకి ఎందుకు భయపడతారు? చెప్పారా? అది ఇలా అంటే చేస్తున్నాను నేను నా క్లోజ్ భయపడొద్దు. రూమ్ లో చేసుకుంటాను. ఓకే. బట్ మామూలుగా ఇస్ పార్ట్ ఆఫ్ ఎనీ హోంవర్క్ లైక్ ఆ క్యారెక్టర్ కి ఓకే. సో, కావాల్సింది. ఇలాంటివి ఇంట్లో చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? వాళ్ళు వాళ్ళు ఏమంటారు? దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇప్పుడు ఇట్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో నువ్వు మీటింగ్ ఎలా అటెండ్ అవుతారు మీరు? ఓకే. బి సో దట్ ఈస్ అ యువర్ పార్ట్ ఓన్ ఆఫ్ స్పేస్. ఇది. అది అంతే ఇప్పుడు. ఓకే. So that's- సో, మీ ఫ్యామిలీకి కానీ అంటే సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు కదా? లేదు లేదు లేదు. ఓకే. సో, అబ్సల్యూట్లీ జీరో. అంటే మేము వర్కింగ్ ప్రాపర్ మిడిల్ క్లాస్ వర్కింగ్. మా ఫాదర్ వికలాంగుల కార్పొరేషన్లో పనిచేసేవారు, గవర్నమెంట్ జాబ్. మా మదర్ ఆర్టీసీలో పనిచేసేవారు. అంటే దరిదాపుల్లో కూడా ఎక్కడ అందరూ ఇట్లా కష్టపడి సినిమా చూసేవాళ్ళు గానీ సినిమా చూసారు. అంటే సినిమా వాజ్ అ సెలబ్రేషన్ ఫర్ అస్. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా బర్త్డే అయితే కానీ ఎవరిదైనా మా పేరెంట్స్ యానివర్సరీ అయినా మా బర్త్డే అయినా వెళ్ళి నేను పుట్టి పెరిగిందంతా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్. హుహు. సో వెళ్ళి ఒక మేబీ అభిలాషణలో కానీ బార్సిలో కానీ బిర్యానీ తిని ఆ సినిమా చూసి అలా చక్కగా ఇంటికి వెళ్ళిపోయాను. దట్స్ అదే అదే మా చిన్ని సెలబ్రేషన్ అనమాట. సో ఓకే. సిబ్లింగ్స్? సిబ్లింగ్స్ ఉన్నారు. వన్ ఐ హ్యావ్ ఎ బ్రదర్. ఓకే. హూ ఈస్ ఇంటూ? సో తన సాఫ్ట్వేర్ అంటే హోల్ ఫ్యామిలీ. నేను ఒక్కడనే ఆడ్ మ్యాన్ బ్లాక్ షీప్. నేను ఒక్కడనే. సో, ఇప్పుడు మూవీస్ అన్నీ చూస్తున్నాము. అండ్ డిఫరెంట్ జానర్స్ వస్తున్నాయి. మీకు బాగా నచ్చేది ఇప్పుడు రేపొద్దున ఒక రైటర్ గాని, మీకు రైటర్ అంటే ఇష్టం అని చెప్పారు డైరెక్టర్ పక్కన పెడితే. సో, వాళ్ళు రైటింగ్ ఎలాంటి రైటింగ్స్ మీకు బాగా నచ్చుతాయి? అంటే నేను ప్రత్యేకంగా ఇది అదే అనేం పెట్టుకోను యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ ఓపెన్ టు జానర్స్ ఆల్. అనమాట. ఇన్ఫాక్ట్ ఎక్కువ చేస్తేనే నేను వేరే వేరే చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారే తీసుకుంటే ఆయన ఏ జోనర్‌కి పరిమితం చేస్తారు మీరు? ఆయన కామెడీ చేస్తాడు, దశావతారం. యాక్షన్ చేస్తాడు, డ్రామా చేస్తాడు, ఒక క్లాసికల్ డాన్సర్‌గా చేస్తాడు. సో అసలు నన్ను ఏ బాక్స్‌లో పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదన్నమాట. ఎవరైనా గాని. సో నన్ను ఓకే. దేనికైనా వీడిని తీసుకోవచ్చు అనే ఫీలింగ్ కలగాలని నేను అనుకుంటాను. కొన్ని మూవీస్ చేసిన తర్వాత అవార్డ్ షోస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మీకు కొత్తగా ఒక అవార్డ్ కూడా జాయిన్ అయిపోయింది. సో, హౌ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అండ్ యాహ్! వైల్ వెన్ యూ గాట్ ద కాల్ దట్ యూ ఆర్ రిసీవింగ్ ఎ యాహ్! అవార్డ్ అని చెప్పేసి అన్న కాల్ మీకు ఫస్ట్ కాల్ ఎవరు చేశారు? అండ్ వాట్ ఈస్ యువర్ సో రియాక్షన్? అదే కళావేదిక వాళ్ళు చేశారండి. అది మొన్న బేసికలీ ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నిన్న వీరాంజనేయ విహారయాత్రకి బెస్ట్ యాక్టర్‌గా వచ్చిందనమాట. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది అంటే ఆబ్వియస్లీ ఐ మీన్ నట సార్వభౌమ పెద్ద స్థానం నవరస అది. నట సార్వభౌమ. అండ్ ఆయన అంటే ఇంట్లో ఎల్డర్స్ ఎన్టీఆర్ గారిని ఎంత ఆబ్వియస్లీ ఆయన ఫేస్ ఒక రాముడికైనా రాముడికైనా కృష్ణుడికైనా మనకి ఫేస్ ఎలా ఉంటుంది, అట్లీస్ట్ తెలుగు వాళ్ళకి ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఆయనలాగే ఉంటారు అని ఒక చిన్న దాదాపు ఇట్లా ఉంటారు, ఎన్టీఆర్ లాగా ఉంటారు అని ఒక ఇది ఉండేది మన తెలుగు ఫ్యామిలీస్లో. సో అలాంటిది నిన్న ఇంటికి ఒక ఎన్టీఆర్ గారి స్టాచ్యూ వచ్చింది. సో మామూలుగా ఈ ఫిలింఫేర్లో ఇట్లా బ్లాక్ లేడీ అట్లా ఇస్తారు కదా. సో ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో మంచిగా ఎన్టీఆర్ గారి స్టాచ్యూ వచ్చింది అనమాట ఇంటికి. సో మా మదర్ అంటుండే అనమాట, అరే ఎన్టీఆర్ మొత్తానికి ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చావు ఇంటికి అంటే చాలా మంచిగా అనిపించింది. సో యా, అండ్ ఎస్పెషల్లీ వీరాంజనేయుల విహారయాత్ర ఇస్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ఎందుకంటే నాకు అప్పటి వరకు ఎక్కువ కామిక్ బేస్డ్ రోల్స్కి తీసుకునేవారు. లంచం కానీ, మరిడేష్ బాబు కానీ, ఏదైనా వీడు లైక్ కామెడీ పండించచ్చు వీడితో అన్నట్టు తీసుకునేవారు. కానీ ఇందులో వీరాంజనేయుల విహారయాత్రలో ఎక్కువ డ్రామా ఉంటుంది. సో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. సో నాకు అవే ఇష్టం యాక్చువల్లీ చెప్పాలంటే. మామూలుగా ఎనీ డే ఇఫ్ యూ వాంట్ టు పిక్ డ్రామా అంటే నేను డ్రామా ఆర్ కామెడీ అంటే డ్రామా పిక్ చేసుకుంటాను. సో అందులో చాలా ఫుల్ డ్రామా. ఇన్ఫాక్ట్ అందులో నేనేం నవ్వించాను, అంత నవ్వించేదంతా నరేష్ గారు, శ్రీలక్ష్మి గారు. సో నాదంతా చాలా సీరియస్ రోల్ ఉంటుంది కదా. సో అలాంటి రోల్కి నాకు అవార్డ్ వచ్చింది అంటే ఒక చాలా మంచి ఫీలింగ్. ఓకే నేను డ్రామాని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు అని చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. సో నిన్న వాజ్ డెఫినెట్లీ స్పెషల్ డే అండి. ఫస్ట్ అవార్డ్ నాకు ఈ 4 yearsలో ఇట్స్ మై ఫస్ట్ అవార్డ్. నామినేషన్ వచ్చింది సేమ్ వీరాంజనేయుల విహారయాత్రకి.
ఓటీటీ ప్లే అని దర్ ఇస్ ఓటీటీ ప్లే అవార్డ్స్ అని, ఆ, అది పాన్ ఇండియా యాక్చువల్లీ. సో ఓకే అందులో మిగతా నలుగురు బాలీవుడ్తో నన్ను నామినేట్ చేశారు అది. సో ఓకే దట్ వాజ్ ఆల్సో వెరీ, అంటే నామినేట్ అవ్వడం వాళ్ళతో ఇట్ సెల్ఫ్ ఇస్ అ అవును స్పెషల్ ఫీలింగ్. అవును సో అప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు డైరెక్ట్గా అవార్డ్ తీసుకోవడం ఇన్ ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్, అండ్ అది కూడా ఎన్టీఆర్ గారి వన్ ఆఫ్ ద సన్స్ నుంచి అవార్డు తీసుకోవడం అనేది ఒక నైస్ ఫీలింగ్. ఐ కెన్ హియర్ ద గ్రేట్ఫుల్నెస్. సో ఇప్పుడు చాలా మందికి డిఫరెంట్ పాత్స్ ఉంటాయి. ఇండస్ట్రీకి రీచ్ అవ్వాలి, ఇండస్ట్రీలో హీరో రేంజ్లోకి వెళ్ళాలి అంటే చాలా మందికి చాలా రూట్స్ ఉంటాయి. సో మీ రూట్ సపరేట్ కదా. సో ఈ రూట్ సపరేట్లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి అండ్ మీరు వాటిని ఎలా అధిగమించారు అంటే ఏం చెప్తారు? అంటే నేను పెద్ద ఛాలెంజ్ లాగా ఏమీ అనుకోను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్టార్ అయిపోవాలని అయితే రాలేదు, ఆర్ ఒక హీరో అయిపోవాలని అయితే రాలేదు. ఒక వీడొక బ్యూటిఫుల్ యాక్టర్ రా అని అనిపించుకోవడానికి అయితే వచ్చాను. సో అది నా పైన ఉంది, నేను లైక్ బ్యూటిఫుల్ యాక్టర్ అవ్వడానికి. బట్ స్టార్ ఆర్గానిక్గా జనాలు చేస్తారు, నీలో అది ఉంటే డెఫినెట్లీ వాళ్ళు చేస్తారు. దాని గురించి పట్టించుకుంటుంటే లైట్, ఇంకా మనం ఎప్పుడు ఇది చేయలేం. మన స్కిల్ గురించి మనం ప్రయత్నం చేస్తే చాలు అని నా ఫీలింగ్. సో నా స్కిల్, నేను ఇందులో యాక్టింగ్ బాగా చేస్తున్నాను, నా హోంవర్క్, నా క్యారెక్టర్ హోంవర్క్ బాగుందా, డైరెక్టర్తో కాల్ చేసి నేను కరెక్ట్గా ఇట్లా ఇట్లా అనుకుంటున్నా నా క్యారెక్టర్, సో ఇది ఓకేనా, నాకు నేను ఆ డిస్కషన్స్లో ఉంటాయి ఎక్కువ, ఇవి పెద్ద పట్టించుకోను. వచ్చినప్పుడు ఇప్పుడు నిన్న అవార్డు వచ్చింది, సంతోషం, వెరీ హ్యాపీ. బట్ అగైన్ ఇప్పుడు నిన్న వచ్చింది అవార్డు, మళ్ళీ వాళ్ళు మార్నింగ్ నాకు షూట్ ఉండింది. సో నా క్యారెక్టర్ దాంట్లోకి వెళ్ళిపోతాను నేను. పెద్ద ఇంత లైక్ నెక్స్ట్ ఇయర్ కల్లా నేను 2-3 ఇది చేయాలి అది చేయాలి అని ఒక ఏం పెట్టుకోను. వస్తున్నాయి ప్రాజెక్ట్స్ మంచివి, అంటే నేను సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో మంచివి, వచ్చిన వాటిలో మంచివి సెలెక్ట్ చేసుకొని చేస్తూ పోతున్నాను అంతే. నేను ఎక్కువ ఏమో ఆలోచించాను వాటి గురించి. అంటే ఇప్పుడు ఛాలెంజ్ అంటే నేనేమని అర్థం చేసుకున్నా అంటే, ఇప్పుడు కొంతమంది యాక్టర్ అవుదాము అని చెప్పేసి చాలా వ్యాలిడేషన్ కోసం చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళకి తోచింది చేస్తూ అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి అంత చేసినా కూడా రాదు, అండ్ కొంతమందికి ఏమి చేయకపోయినా ఓన్లీ వాటిని బేస్ చేసుకొని యాక్టింగ్ ఆఫర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో దెర్ ఆర్ 2 టైప్స్ అనమాట. సో ఇలాగా మీ జర్నీలో మీకు ఎవరైనా తారసపడ్డారా? అంటే అంటే బేసికలీ అండ్ మీ ఒపీనియన్ కూడా అంటే అదే నాకు బేసికలీ నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడంటే నువ్వే కదా అన్ని వదులుకొని వచ్చింది. సో నువ్వే కంప్లైంట్ చేస్తే వాట్ ఈస్ ద పాయింట్? సో కంప్లైంట్ చేయకుండా వస్తున్న ఎవ్రీ ఫీల్డ్ విల్ ఇట్స్ హ్యావ్ ఇట్స్ ఛాలెంజెస్. ఇప్పుడు మీరు ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళినా, ఏదైనా ఫార్మసీ, ఎట్లాంటి ఇండస్ట్రీలో ఉన్నా యుల్ హ్యావ్ యువర్ ఛాలెంజెస్. సో ఈ ఫీల్డ్కి ఉండే ఛాలెంజెస్ దీనికి ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నువ్వు నిన్ను ఇన్వైట్ చేసుకుంటూ ఉండాలి. సో అండ్ మంచి ప్రాజెక్ట్స్లో మంచిగా నువ్వు పర్ఫామ్ చేయాలి. సో ఒకటి చేస్తే ఇంకోటి వస్తుంది. దట్స్ హౌ మై జర్నీ హ్యాస్ బీన్. సినిమా బండి బాగా చేశాను కాబట్టి కీడకోల ప్రాబ్లీ బాగా చేశాను కాబట్టి శివరపల్లి. సో ఆ ఫోకస్ దానిపైన ఉంటుంది, కానీ నాకు ఇది ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది అని నేనైతే ఎప్పుడు కంప్లైంట్ చేసుకోను యాక్చువల్లీ. బికాస్ వచ్చిందే ఇది, ఇంకా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు మీ జర్నీ మొత్తంలో కీడాకోలా ఈజ్ అ టర్నింగ్ పాయింట్. సో అప్పటికి ముందు, కీడాకోలా రాకముందు లైఫ్ ఎలా ఉండేది, కీడాకోలా వచ్చిన తర్వాత మేము చూస్తున్నాం కాబట్టి ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ దిస్. సో అప్పుడు పే కానీ ట్రీట్మెంట్ కానీ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా చేంజ్ అయింది చెప్పండి. అంటే ఆబ్వియస్లీ ఫిల్మ్కి చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ జాబ్ అండి. ఐ వుడ్ కంపేర్ దిస్ విత్ ఎనీ అదర్. ఎప్పుడు మీరు ఒక చిన్న ఇంజనీర్గా జాయిన్ అవుతారు, ఒక 1 year అయ్యాక మీకు కొన్ని స్కిల్స్ యాడ్ అవుతాయి, ఇంకొంచెం రికగ్నైజ్, ఇంకో సీనియర్ అవుతారు, మీకు పే పెరుగుతుంది. ఇంకొన్ని అయ్యాక టీమ్ లీడ్ అవుతారు, ఇంకొంచెం పే పెరుగుతుంది. అండ్ జనాలు మిమ్మల్ని వచ్చి డౌట్స్ అడుగుతుంటారు. మీ మేనేజర్ కూడా మీకు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అట్లానే సేమ్ ఇప్పుడు కూడా. సో సినిమా బండి మరడేష్ బాబు చేసినప్పుడు ఓకే వీడు కామెడీ బాగా చేస్తాడు అనక చూసిన వాళ్ళకైతే బాగా ఎక్కేసింది. బట్ చూసిన వాళ్ళు నెట్ఫ్లిక్స్ ఉన్న వాళ్ళు, ఆర్ పైరసీ చేసి చూసిన వాళ్ళు. బట్ కీడాకోలా ఏంటంటే థియేట్రికల్. సో చాలా మంది చూసారు సినిమా, అండ్ ఎస్పెషల్లీ తరుణ్ భాస్కర్ ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాడు కాబట్టి ఆ యాంటిసిపేషన్తో చాలా మంది థియేటర్కి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ థియేట్రికల్ రావడం వల్ల ఇంకా బ్రెడ్త్ పెరిగింది. సో ఎక్కువ మంది చూడడం జరిగింది అనమాట. సో దానివల్ల ఆబ్వియస్లీ ఇంకొంచెం పాపులర్ అయ్యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, సినిమా బండి చూసినప్పుడు నన్ను ఎక్కువ ఎయిర్పోర్ట్స్లో గుర్తుపెట్టేవారు. బికాస్ నెట్ఫ్లిక్స్
ఓకే. కొంచెం హై అయింది. కొంచెం హై పేయింగ్ కాబట్టి ఎక్కువ ఎయిర్‌పోర్ట్. కీడాకోలా చూసిన తర్వాత కొంచెం క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా గుర్తుపడుతున్నారు. సో, ఓకే. అట్లా పాపులారిటీ ఆల్సో స్లోలీ ఇంక్రీజ్డ్. ఇంక్రీజ్డ్. సో, అప్పట్లో అయితే మీరు క్యాబ్స్ అవన్నీ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళగలుగుతున్నారా అలాగా ఇప్పుడు కూడా ఏమన్నా? అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకుంటారంట. అప్పుడు అదేం లేదు. వాళ్ళ నుంచి ఆఫ్ ఏమన్నా కోర్స్. వియర్డ్ అంటే కాంప్లిమెంట్స్ ఫస్ట్ కానీ ఏమవుతదంటే యూజువల్లీ ఫస్ట్ ఎవడో కొట్టంగాడు ఓటీపీ కావాలి కదా! నాకేంది అన్నట్టు ఉంటారనమాట. తెలీదు కదా వాళ్ళకి ఎవరున్నారో. అవును. తర్వాత ఫైనల్‌గా ఎంతయింది? ఎంతయింది? అంటే అన్న 250 అని ఇట్లా చూస్తాడు. 2 అన్నా సార్లు. నువ్వా? అని అప్పుడు అండ్ ఒక చిన్న సెల్ఫీ ఏయ్! ఇట్లా. గుర్తుపట్టావా అంటారా సో, మీరు? ఆబ్వియస్లీ గుర్తుపట్టాడు కాబట్టే కదా! సో, యాహ్! ఇంకా హ్మ్. అప్పుడు చిన్న బాబాయ్ ఆయన చిన్న సెల్ఫీ బయట సెల్ఫీ తీసుకొని ఆల్ ది బెస్ట్. వెళ్తారు. సో, ఇప్పటి వరకు ఏమన్నా కొంచెం వియర్డ్‌గా కానీ, లేదంటే ఈ కాంప్లిమెంట్ ఏదో తేడాగా ఉందే అలాంటియి ఏమన్నా వచ్చాయా? ఆ! అంటే ఇప్పుడు అందరూ చాలామంది "భయ్యా చాలా బాగా చేసావు భయ్యా, బాగుంది భయ్యా, మీ మూవీస్ బావుంటాయి. మీ మీ సెలక్షన్ బావుంటది" అవును. అంటుంటారు. బట్ ఒకసారి ఏమైందంటే ఇట్లా ఏదో రెస్టారెంట్‌లో ఉన్నా ఒకడొచ్చి ఇట్లా చెయ్యేసి "బ్రదర్ మస్తు చేస్తావు నువ్వు. ఇట్లనే చేస్తూ పో" అని కొట్టేసి వెళ్ళిపోయిండన్నమాట. అది సరే ఓకే అన్న. చేస్తా. థాంక్ యూ. సో, అయ్యయ్యో! ఇట్లా ఇట్లా అండ్ ఇట్లా రుబాబు చూపించే అభిమానం కూడా ఒక్కోసారి తగులుతూ ఉంటుంది. అంటే మీ ఫ్యాన్ మూవ్‌మెంట్ ఏమన్నా షేర్ చేయండి. నా ఫ్యాన్ మొమెంట్ బ్రహ్మానందం గారే బేసికలీ. ఆయన ఫస్ట్ డే కీడాకోల సెట్‌లో ఆయనని కలవడం అండ్ ఆల్ దట్ వాస్ నేను ఇట్లా ఇట్లా రికార్డ్ చేసుకున్నాను నన్ను నేను ఎళ్ళే ముందు. నేను ఇప్పుడు బ్రహ్మానందం గారిని కలవబోతున్నాను. ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ అని ఒక వీడియో రికార్డ్ చేసుకున్నాను. అవునా? సో, జర్నల్. ఓకే. సో, ఆయనకి కలిసిన తర్వాత లేదంటే షూట్ అయిపోయిన తర్వాత ఏమన్నా చెప్పారా? మీరు ఆయనకి చెప్పడం కానీ, ఆయన మీకు చెప్పడం కానీ? సో, బేసికల్లీ కీడాకోల లాస్ట్ డే రోజు నేనన్నా నాకు చాలా ఇదిగా ఉంది. నాకు ఒక్క విషయంలో బాధ ఉంది. అంటే వెరీ హ్యాపీ ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ మీతో చేస్తున్నా. బట్ ఒక్కటి ఒక్క వెలితి ఉండిపోయింది. నేను మీ మనవడిగా చేయలేదు. నా నా ఫ్రెండ్ మీ మనవడయ్యాడు. బట్ నేను మీ మనవడిగా చేయలేదంటే, "ట్రై చేసుకో" అన్నాడు. కట్ చేసి వీరాంజనేయుల్లో ఆయన మనవడిగా చేశా. మీరు చెప్పండి ఎవరన్నా మీకిలా చెప్పారో లేదో తెలీదు. ఇట్స్ మై ఒపీనియన్. ఆన్ స్క్రీన్‌లో చూస్తుంటేనేమో అప్పట్లో 'నరేష్' గారిని, ఆఫ్ స్క్రీన్‌లో చూస్తుంటే 'సత్యదేవ్' గారిని చూసినట్లు అనిపిస్తుందని ఎవరన్నా వచ్చి చెప్పారా మీకు? అంటే ఈ ఆఫ్ స్క్రీన్ చెప్పలేదు గానీ ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా సార్లు ఐ హావ్ సీన్ దీస్ కామెంట్స్. "యూ లుక్ లైక్ సత్యదేవ్ బ్రో." అరే! సడెన్‌గా సత్యదేవ్ అనుకున్నా బ్రో అని అలా చాలా వచ్చాయి. హ్మ్. దెన్ నరేష్ గారి గురించి కొన్ని 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 అంటే ఇప్పుడు వెన్ ఐ గో కంప్లీట్‌లీ క్లీన్ షేవెన్ అండ్ ఏదైనా సర్టెన్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చినప్పుడు అగైన్ ఆ నరేష్ గారి ట్రేసెస్ గూడా చెప్తుంటారు. ఓకే. అప్పుడెలా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఇద్దరు మంచి చెప్పినప్పుడు? యాక్టర్స్ కాబట్టి నేను ఐ యామ్ వెరీ హ్యాపీ. ఏదైనా బ్యాడ్ యాక్టర్‌తో కంపేర్ చేసుకుంటే ఫీల్ ఏయ్! అయ్యేవాడిని. అలా అనొద్దురా! సో, అని ఎవరితో సో అనలేదా? లేదు లేదు. లేదు. నేను అది కాదు. ఓకే. సిమిలారిటీస్ ఉంటాయి ఎవరు ప్రతి ఇండస్ట్రీ మనిషిలో. వాళ్ళే చెప్పారా? లేదంటే నో బయట దిస్ మోర్ ఆఫ్ ఇది ఔట్‌సైడర్సా? ఔట్‌సైడర్. బట్ ఇండస్ట్రీలో అంటే సెట్‌లో చెప్తా ఉంటారు కొన్ని కొన్ని సార్లు నరేష్ సడెన్‌గా పాత నా పాత నరేష్ గారు కనిపిస్తా ఉంటారు. సో, ఇప్పుడు ఇండస్ట్రీలో మీకెవ్వరు అంటే ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు. అవును. కానీ తెలుసు. అందరికి తెలుసు. కొంతమందికి తెలుసు. ఎవరితో వర్క్ చేశాను వాళ్ళతో తెలుసు అని చెప్పారు గదా! ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఒక స్టోరీ తీసుకొస్తే అది తీసుకోవాలా? వద్దా? అది చెయ్యాలా? వద్దా? అని ఒక ఒపీనియన్ ఉంటుంది గదా! అవునవును. డెసిషన్ మీదైనా అవునవును. ఒపీనియన్ అవునవును. తీసుకునే ఛాన్స్ ఉంటుంది గదా! అలా ఎవరికి మీరు క్విక్ కాల్ చేస్తారు? వీరాంజనేయులు విహారయాత్ర డైరెక్టర్ ఉన్నారు కదా! అనురాగ్. అవును. ఆయనకి కన్సల్ట్ చేస్తా. ఓకే. సో, ఆ! మీ వెల్ విషర్ అని అంటే, మీకు అంటే తను గూడా తన దగ్గరికొచ్చే స్క్రిప్ట్స్ కానీ, తనకున్న ఐడియాస్ గాని నాతో డిస్కస్ చేస్తుంటాడు. అండ్ అంటే వి ఆర్ బౌన్సింగ్ బోర్డ్స్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. సో, నాకిదొచ్చింది. ఇది చేద్దాం అనుకుంటున్నా. బట్ ఓకేనా? నువ్వేమంటావు? లేకపోతే ఇది ఇది వద్దనుకుంటున్నా. ఇది ఒక మంచి ఆఫర్ వచ్చింది గానీ, నాకు నచ్చలే. ఓకేనా? రిజెక్ట్ జేయడము అని తనని అడుగుతుంటా. సో, అట్లా ఓకే. అనమాట. సో, తను ఫ్రాంక్‌గా చెప్తూ ఉంటాడు. అంటే బేసికలీ కావాల్సింది ఒక ఫ్రాంక్‌నెస్. అంటే మన గురించి పూర్తిగా ఎంత ఓవరాల్‌గా అనలైజ్ చేసిన పర్సన్స్ అండ్ ఫ్రాంక్‌గా మాట్లాడేవాళ్ళు కావాలి. ఈ 2 ఆపర్స్. అనురాగ్‌లో ఉంటాయి.
ఓకే. సో, హౌ సేఫ్ ప్లేస్ ఆర్ యూ ఇన్ రైట్ నౌ? అంటే సేఫ్ అంటే ఫినాన్షియల్‌గా చూసుకున్నట్లయితే యూఎస్ జాబ్ ఈజ్ లైక్ సెక్యూర్, కంఫర్ట్ జాబ్ అని అవునవును. అనుకోవచ్చు. అవునవును. అంటే అవును. మెంటల్‌గా మీకు స్ట్రెస్ కానీ, ఇష్టం లేకుండా అదంతా పక్కన పెట్టేస్తే ఇట్స్ అ సెక్యూర్ జాబ్ లైక్ అవునవును. మంత్లీ పే అవునవును. యూ విల్ గెట్. అవునవును. అవును. ఇది కొంచెం అవును. 50, 50 ఛాన్సెస్ ఆ! చేస్తే వస్తది లేదంటే లేదు అన్నట్లు. సో, ఎట్లా చెప్తారు? సో, బేసికల్లీ అలా అలా ఇలాంటి టెన్షన్ రాకూడదని నేను ఇమ్మీడియేట్‌గా సినిమా బండి తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా నేను ఇమ్మీడియేట్‌గా జంప్ చేయలేదు. హ్మ్. ఎందుకంటే జంప్ చేసి మళ్ళీ డబ్బుల కోసం డెస్పరేట్ అయిపోయి ఏదో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చేసుకోవడం కాకుండా నేనేం చేశానంటే సినిమా బండి వచ్చింది ఫైన్, వెరీ గుడ్. యూ గాట్ పాపులారిటీ. జనాలకి తెలిసింది నువ్వెవరో. బట్ ఇంకొంచెం నీకు రావాలి. మోర్ డిమాండ్. నీకు ఒక డిమాండ్ క్రియేట్ అవ్వాలి. ఆ డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుందంటే మంచి సినిమాలు చేస్తేనే క్రియేట్ అవుతుంది. సో, దట్స్ వై ఇప్పుడు నేను 'మోడర్న్ లవ్ హైదరాబాద్' గాని, మన ఆహ్, 'గాంధీ తాత చెట్టు' గాని, అంటే ఒక క్రెడిబిలిటీ తెచ్చుకోవాలి. ఒక క్రెడిబిలిటీ తెచ్చుకుంటే ఇంకా మంచి డిమాండ్ మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వస్తాయి. మంచి కథలొస్తాయి. సో, ఆహ్, ఆ ఆ టైం వరకు వెయిట్ చేశా ఇది జేయడానికి. సో, అప్పటి వరకు కావాల్సిన నిధులు సేకరించి అంటే ఇన్ ద సెన్స్ సేవింగ్స్ హ్మ్. చేసుకొని యాహ్! అప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లిగా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో సపక్కన దూకకుండా అండ్ లైక్ దుంకకుండా ఫస్ట్ ఎగ్జాక్ట్‌లీ. కాళ్ళు ఇట్లా పెట్టి మెల్లిగా చూసి చూసి అంత కాళ్ళు లోతు వేడిగా తక్కువుందా? ఎక్కువుందా? ఉన్న మనం చూసి సేఫ్‌గా మెల్లిగా, మునుగుతామా? మెల్లిగా అట్లా. వేశారు. అది యాక్చువల్లీ వెరీ నైస్. అంటే ఏదో జస్ట్ ప్యాషన్ బికాజ్ ఉంది రేపు కదా! అని చెప్పేసి దూకలేదు. బయోగ్రఫీలో, ఆటోబయోగ్రఫీలో చెప్పడానికి తప్పితే చాలా రిస్క్ అనిపిస్తది నాకు. అవును. బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను ఫేస్ చేసేది ఈ కష్టాలు. ఒకవేళ సడెన్‌గా జంప్ చేసి అరే! నాకు నచ్చిన రోల్స్ రావట్లేదు. బట్ డబ్బుల కోసం చేసేస్తా అని అలా స్ట్రెయిట్ రాకుండా ఆహ్, నాకు ఒక సర్టెన్ డిమాండ్ క్రియేట్ చేసుకొని అప్పుడు నాకు చాయిస్ ఉంటది. ఆహ్, నేను ఓకే. ఇది మంచి సినిమా అయితేనే నేను చేస్తాను. ఆహ్, సో, అన్న ఇది అని ఒక ఇది డెసిషన్ మేకింగ్. రీచ్ అయ్యాక అప్పుడు నేను ఇందులో దూకాను. సో, ఓకే. ఐ యామ్ ఫీలింగ్ సేఫ్ ఓకే. యాస్ ఆఫ్ టుడే. ఓకే. సో, యూఎస్ యూఎస్‌లో చదువుకున్నారా? జాబ్ చేసారా? నో, జస్ట్ చదువుకొనొచ్చేసాను అంతే. ఆ! చదువుకొనొచ్చేసారు. అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసింది ఇక్కడే ఇండియాలోనే. ఇక్కడే. సో, ఇక్కడ పే ఎంత ఉండేదండి? ఇక్కడ మీ ఫె ఇప్పుడు ఇట్స్ నాట్ మీ కాన్ఫిడెన్షియల్. యూ ఆర్ నాట్ మీ ఫార్మ్ 16 చూపించండి. మీ ఫార్మ్ 16 చూపించండి. లేదు. అంటే ఇప్పుడు యూఆర్ లేదండి. ఔట్ ఆఫ్ నేను సాఫ్ట్‌వేర్ చాలా కదా! ఇంట్రోవర్ట్, ఇది కూడా చెప్పలేను. ఓహ్ మై గాడ్! ఏదైనా తప్పించుకునే ఆన్సర్స్ వచ్చాయంటే ఐయామ్ ఇంట్రోవర్ట్ అనేస్తున్నారు మీరు. బట్ యూ కెన్ సే ఇట్ లైక్ అప్పట్లో ఓకే. బార్ చెప్పండి. ఎంత స్కేల్‌లో? లైక్ ఎంత ఇట్లా స్కేల్ అంటే 50 30% టాక్స్ కట్టేవాడిని. ఓన్లీ యాక్టింగ్ ఇంట్రెస్టా? లేదంటే డిఫరెంట్ క్రాఫ్ట్స్‌ని ఏమైనా టచ్ చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? బేసికల్లీ చాలా క్రాఫ్ట్స్ టచ్ చేసి అవన్నీ వద్దమ్మా, ఓన్లీ యాక్టింగ్ చేద్దాము అని డిసైడ్ అయ్యా ఒక పాయింట్ ఆఫ్ టైమ్. అంటే ఐ ఏమేం యూజ్డ్ టు క్రాఫ్ట్స్? సో, బేసికల్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసేవాడిని. ఆహ్, రివ్యూస్ రాసేవాడిని. ఐ వాస్ ఎ ఫిల్మ్ క్రిటిక్ ఫర్ సమ్ టైమ్. హుహు. థియేటర్ చేసేవాడిని. ఇవన్నీ ఇంకా 10 చేసేవాడిననమాట. అండ్ యూ స్టిక్ ఇట్ టు జాక్ ఆఫ్ దిస్. ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు. బట్ వన్ షార్ట్ ఫిల్మ్ 'రామా కనవేమిరా' అని దాంతో చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే. అప్పట్లో మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓకే. వెన్ అసలు వైరల్ అన్నీ ఏంటో తెలియని రోజుల్లో దానికి మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. సో, హ్మ్. ఓకే. యాక్టింగ్ అందులో యాక్ట్ చేశాను బేసికల్లీ యాస్ ఎ హీరో. సో, రామాకన్. ఓకే. నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్‌ని జనాలు ఏందిరా ఇది అంటున్నారు. బట్ యాక్టింగ్ చేసిన ఫార్మ్‌లో ఎవడురా వీడు అంటున్నాడు. సో, హ్మ్. ఇది సో, నచ్చింది. దెన్ లెట్స్ పిక్ దిస్. లెట్స్ గో విత్ దిస్ థింగ్ అని అప్పుడు ఓకే. ఇంకా ఎక్కువ యాక్టింగ్ కోర్సెస్ అవన్నీ అటెండ్ అయ్యి, వర్క్‌షాప్స్ అటెండ్ అయ్యి, ఇంకా ఎక్కువ థియేటర్ చేసి, సో, యాక్టింగ్ ఎంచుకున్నాను. సో, ఫ్యూచర్‌లో యాక్టర్‌గానే మిగిలిపోదామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్, ఎట్ 60 ఇయర్స్ ఐ వాంట్ టు ప్లే రోల్స్ లైక్ హౌ నరేష్ సార్ ఈస్ ప్లేయింగ్ నౌ. ఈ క్వెషన్ వచ్చేసి మీరు క్రాఫ్ట్స్ అందరిని చూసారు కాబట్టి ఇప్పుడంటే పర్లేదు. సోషల్ మీడియా వచ్చింది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ మనకి ఎక్స్‌ట్రా మీడియా యాడ్ ఆన్ అయిన తర్వాత అందరికి కావాల్సిన రికగ్నిషన్ ఏదో విధంగా అవును. వస్తుంది. అవును. అదివరకి ఉండేది కాదు. అవును. కానీ ఇప్పుడు నిజంగానే అంత జస్టిస్ జరుగుతుందా డిఫరెంట్ అదర్ క్రాఫ్ట్స్‌కి? లేదా మీ వెర్షన్‌లో ఏం చెప్తారు? మీ ఒపీనియన్? ఇప్పుడు ఫేమ్ రావడం చాలా ఈజీ అయిపోయింది. బట్ అది ఆ ఫేము ఎన్నాళ్ళుంటది అనేది క్వెషనబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో సడెన్‌లీ ఒకరోజు పాపులర్ అయిపోయావు. హ్మ్. అండ్ మేబీ ఎవరైనా సడెన్‌గా నిన్ను సినిమాలో తీసేసుకోవచ్చు. హ్మ్. దాని తర్వాత నీ జర్నీ ఏంటి? ఆ సినిమా సరిగ్గా లేకపోతే
ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక అమ్మాయి దొరికింది వారణాసిలో, హుహు. హ్మ్. రైట్? పూసలు అమ్ముకుంటూ. పూసలు అమ్ముకుంటూ. మొనాలిసా. పాపం ఆమె పని ఆమె చేసుకుంటుంది. సడన్‌గా ఎవరో ఓకే ఫైన్ మంచిదే. యాహ్! సో, ఆమెని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఏదో సినిమాలో ఏదో కాస్ట్ చేశారు. అవును. సో, వాట్ ఇఫ్ ఐ విల్ విష్ గుడ్ ఫర్ హర్. వాట్ ఇఫ్ దట్ మూవీ డజంట్ వర్క్? హ్మ్. సో, షీల్ గో బ్యాక్ టు షి హర్ షి ప్లేస్. ఇఫ్ షీ గోస్ బ్యాక్ మళ్ళీ ఆమె పని చేసుకున్నారు. పాపం ఆమె పని చేసుకోనీయలేదు. హ్మ్. వైరల్ అయిన దగ్గర నుంచి. అవును. ఎగబడి సెల్ఫీలు ఇది అని పాపం. అవును. అండ్ షీ విల్ ఆల్సో ఫీల్ నేను మళ్ళీ పూసలు అమ్ముకోవాలా అని. హ్మ్. అండ్ ఇంకోళ్ళు ఎవరైనా ఆఫర్ ఇస్తున్నారో లేదో తెలీదు. అవును. సో, దిస్ సడెన్ ఫేమ్ ఆర్ వెరీ డేంజరస్. హ్మ్. ఓవర్‌నైట్ స్టార్. ఓవర్‌నైట్ స్టార్డమ్ ఇస్ డేంజరస్ బికాజ్ నీకు పీక్ తీసుకెళ్ళిపోతావు. తర్వాత ఏంటి? హ్మ్. అది సో, నిలుపుకోగలగాలి, ఆఫర్స్ రావాలి. సో, సో, సో ఇప్పుడొస్తున్న ఈ సోషల్ మీడియాలో సడెన్ ఫేమ్ ఇస్ టెంపరరీలీ వెరీ గుడ్. సో, నీకు అంటే అగైన్ ఒక స్మార్ట్ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ ఫేమ్ వచ్చినప్పుడు హీ ఆర్ షీ స్ట్రాటజైజ్ చేసుకోవాలి. ఆ ఫేమ్‌ని నేను ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి బై డూయింగ్ గుడ్ మూవ్స్. హ్మ్. సో, ఇప్పుడు కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు. సో, వాళ్ళే కొంతమంది మంచి మూవ్స్ చేశారు. ఇట్లా ఫేమస్ అయ్యారు. బట్ ఆ ఫేమస్ అయిన దాన్ని వాళ్ళు కరెక్ట్‌గా వాడుకుంటూ ముందుకెళ్తున్నారన్నమాట. ఓకే. బట్ కొంతమంది ఇట్లా టపక్కన పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ప్లాట్‌ఫార్మ్ కానీ, ఆ ప్లాట్‌ఫార్మ్ ఫేమిజం గాని. కానీ. సో, ఓకే. సో, అలాగా మీకు బాగా నచ్చిన ఇప్పుడు యంగ్ ఈ క్రియేటర్స్ నుంచి ఆ గ్రాఫ్ మీరేదైతే చెప్పారో, అలాగా మీరు ఎవరిని చూసారో అండ్ ఎవరిది బాగా నచ్చుతుంది అనిపించింది? ఆ గ్రాఫ్ పరంగా చూసుకుంటే? ఐ థింక్ మౌలి ఉంటాడు కదా! మన 90స్ మౌలి. ఓకే. తన భలే సో, బాగా చాలా వెరీ ఫన్నీ, వెరీ యూనిక్ వాయిస్. సో, తను మంచిగా క్రియేట్ చేసుకునేవాడు. లైక్ అన్ని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ పెట్టేవాడు. హి వాస్ అన్ ఇన్‌స్టాగ్రామర్ యూట్యూబర్ అంటిల్ 90స్ హ్యాపెండ్. హ్మ్. హ్మ్. సో, భలే క్రియేట్ చేసాడు. అసలు చాలా ఫన్నీగా ఉంటాయి. నేను మస్తు ఎంజాయ్ చేస్తా. ఓకే. సో, ఇప్పుడు తనకి 90స్ హిట్ అయింది. సో, ఇప్పుడు తను మంచిగా కొన్ని సెలెక్టివ్ ఇప్పుడు కూడా ఏం వచ్చినట్టు చేయకుండా తన కొన్ని మంచివి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. అలాంటిది మధ్య మధ్యలో కంటెంట్ వదులుతున్నాడు. హ్మ్. సో, దట్స్ వాట్ యూ నీడ్ టు బి స్మార్ట్. అండ్ చాలా యంగ్ ఏజ్‌లో వచ్చింది. అవును. అండ్ యూజువల్‌గా అంత యంగ్ ఏజ్‌లో వస్తే కొంచెం డైవర్ట్ అయిపోవచ్చు మనం. బట్ తను అట్లా కాకుండా తనను తాను డిస్కవర్ చేసుకుంటూ భలే వెళ్తున్నాడు. సో, హుహు. వెరీ ఇంప్రెసివ్ జర్నీ. వెయిట్ ఎ మినిట్. మనం ఇంత మాట్లాడుకున్నాం గానీ, అసలు హీరోయిన్స్ విషయం గురించి మాట్లాడుకోలేదు. మీరెందుకు ఓహ్ ఎక్సైట్ మై అవుతున్నారండి హీరోయిన్స్ గాడ్! గురించి? నేనే అస్సలు అంత ఎక్సైట్ అవ్వట్లేదు. అంటే మీరు ఆ! చేసారు హీరోయిన్స్‌తో ఆల్రెడీ వర్క్ కాబట్టి, యాహ్! యాహ్! మీకు ఆ ఎక్సైట్‌మెంట్ తగ్గిపోయిందా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ యాక్టర్స్ అండ్ ఆల్. నాకు అంటే మనమేం కాలేజ్ పిల్లలం కాదు. అరే! హీరోయిన్‌తో అట్లా అని కాదు. అలా ఓకే. అలా దట్ ఎక్సైట్‌మెంట్ ఫీల్ ఎవరిని చూస్తే వచ్చింది ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్ మీరు చూసినప్పుడు హీరోయిన్స్‌ని? అట్లా ఏం లేదండి. అదే ఆ! ఓకే. లైక్ సమంత నే వస్తున్నారా అంటే, సమంత ఓకే. ఆస్కార్ అంటే ఆవిడతో అలాంటి. యాహ్! ఆఫ్ కోర్స్ దట్ వాస్ మై బిగ్గెస్ట్ డే. అంటే అట్లా చూసుకుంటే సమంత గారు లైక్ నన్ను అట్లా లైక్ పొగడడం, వాటెవర్ మంచి మాటలు ఏమని చెప్పడం అనేది. పొగిడారు? అదే తలుచుకుంటేనే సిగ్గేస్తున్నాం. ఆ ఎక్సైట్‌మెంట్ యాహ్! ఆఫ్ అలాంటియేమి కోర్స్. లేవు అన్నారు. అంటే ఎక్సైట్‌మెంట్ అంటే ఐ డోంట్ ఈవెన్ సీ హర్ లైక్ ఎ హీరోయిన్ నౌ. లైక్ ఐ సీ హర్ యాస్ ఎ గ్రేట్ హ్యూమన్ హూ ఈస్ హెల్పింగ్ కాంటెంట్, ఈస్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు ఆవిడ బేసికల్లీ. ఇట్స్ ఓకే. నాట్ లైక్ నేను అబ్బా! ఎంత బావుంది. ఆ లెవెల్ దాటేసారు ఆవిడ. ఓకే. సో, నాకు అది చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే అదే ఆవిడ సేయింగ్ ద స్టార్ హాస్ కమ్ అని అనేసరికి ద బిగ్గెస్ట్ స్టార్, ఇంకా నెక్స్ట్ ఈయనే స్టార్ ఇది అనేసి అంటే ఆవిడ అనాల్సిన అవసరం లేదు. బట్ ఆవిడ ఆవిడ మంచితనం, ఆహ్, అంటే ఆవిడ ఎంత ఎక్స్‌పీరియన్స్, ఆవిడ ఎంత స్టార్‌డమ్ ఉన్నా మొత్తం నేనే కాదు, శుభం మొత్తం కాస్ట్‌ని బాగా లైక్ అవునవును. చాలా అందరి గురించి చాలా మంచిగా మాట్లాడి, బికాజ్ అలా మంచిగా మాట్లాడితే రేపు ఆబ్వియస్‌లీ అదొక వాలిడేషన్. ఓకే. సమంతనే అందంటే వీళ్ళు నిజంగానే నమ్మగలరు టాలెంటెడ్ వాళ్ళని అయ్యుండాలి. వాళ్ళని. సో, అంత ఓపెన్‌గా సమంత గారు చెప్తున్నారంటే నిజంగా మేబీ వీళ్ళలో విషయం ఉందేమో అని అనుకుంటారు గదా! సో, అట్లా అనడం నాకు చాలా మంచిగా పర్సనల్లీ చాలా మంచిగా వేరే వాళ్ళు ఆఫ్‌కోర్స్ వాళ్ళు చూసినప్పుడు ఆబ్వియస్‌లీ ఒక చిన్న ఇదొస్తది. బట్ ఇంటర్నల్లీ నాకొక చాలా మంచి హ్యాపీ ఫీల్. అప్రిషియేషన్ అనిపిచ్చింది. సో, హ్మ్. అది ఓపెన్‌గా చెప్పడం అండ్ యాహ్!
సో సో శుభం ప్రమోషన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా చేశారు. అవునవును. అండ్ మీ క్యారెక్టర్ వచ్చేసి సినిమా బండి నుంచి అవును. కంటిన్యూ కాబట్టి అవును. అవును. ఓకే, కొన్ని ప్రమోషన్స్ కి పక్కన పెట్టినా కూడా ఆ హ్మ్. ప్రమోషన్స్ పక్కన పెట్టారా అనుకున్నారా, లేదంటే బ్యాక్గ్రౌండ్ లో మీరున్నారా, మేమేమన్నా మిస్ అయ్యామా అని? లేదు మీరేం మిస్ అవ్వలే. యాక్చువల్లీ నేనే శుభం ప్రమోషన్స్ మిస్ అయ్యాను. ఎందుకంటే నాకు షూటింగ్ నడుస్తా ఉండే. సో ఓహో. ఒక్కరోజు బ్రేక్ దొరికింది. అప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను నా గురించి చెప్పారు. చెప్పకూడదు. అవును. ఎందుకంటే అది సస్పెన్స్. అది సస్పెన్స్ క్యామియో, సీక్రెట్ క్యామియో. అంటే ఎవరైతే సినిమా బండి చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సస్పెన్స్ క్యామియో. చూడని వాళ్ళకైతే ఇంకా నార్మల్‌గా అది ఉండొచ్చు. అవును. బట్ చూసిన వాళ్ళకైతే డెఫినైట్‌లీ దట్స్ ఎ బిగ్ హ్మ్. థింగ్. అది ఇంకా థియేటర్స్‌లో విట్‌నెస్ చేస్తున్నాము. అంటే రాంగానే విజిల్స్ రావడం. సో యాహ్! సో ఆ మూమెంట్ థాంక్‌ఫుల్లీ ఆ సస్పెన్స్ ఇట్లా వర్కౌట్ అయింది. అలా చెప్పకపోవడం వల్ల అరే! రాంగమేర్ ఉన్నాడా అని ఒక అంటే రిలీజ్ అయిన ప్రివ్యూస్ బేసికల్లీ రిలీజ్ అవ్వకముందే ప్రివ్యూస్ స్టార్ట్ చేశారు. ప్రివ్యూ స్క్రీన్ స్టార్ట్ చేశారు. అవునవును. సో నాకేమో టక 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 స్టోరీస్ మెన్షన్స్ వస్తా ఉండే అన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. నేనేమో షేర్ చేయలేకపోతున్నా. అరే! సో మచ్ లవ్ ఎందుకంటే మొమెంట్. ఆల్ ద స్టోరీస్‌లో ఇట్లా నేను వచ్చినప్పుడల్లా విజిల్స్. హ్మ్. ఆహ్, బ్యాక్గ్రౌండ్. ఆ! అంటే మామూలుగా ఒక హై సీన్‌కి విజిల్స్ రావడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ 'కీడాకోలా'లో ఇట్లా స్లో మోషన్‌లో షాట్ ఉంటది. అప్పుడు వచ్చే విజిల్స్. బట్ ఈ ఇంట్రొడక్షన్ షాట్‌కే ఒక ఎలివేషన్ వచ్చి విజిల్స్ రావడం అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. యాహ్! అలాంటిది నేను షేర్ చేసుకోలేకపోతున్నా. సో, ఒక 3 డేస్ ఆగాక ఇప్పటికి నేను షేర్ చేయాలి. బికాజ్ చూడని వాళ్ళు ఇంకా చూస్తా ఉన్నారు. సో, అవును. వాళ్ళకి ఐ వాంట్ టు స్టిల్ హావ్ దట్ ఫీల్ సర్ప్రైజ్ దట్. సేఫ్. యాహ్! నేనున్నానని తెలుసు చాలా మందికి. బట్ ఎక్కడొస్తాను, ఏ రేంజ్ ఐ మీన్ ఎలా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది షాట్ ఎలా అనేది ఐ స్టిల్ ఉంటుంది వాంట్ టు అని. హావ్ దెమ్ ఫీల్ ఇట్. ఫీల్ ద ఎక్స్‌పీరియన్స్. సో, రిలీజ్ వరకు ఆబ్వియస్‌లీ సీక్రెట్ ఉంచారు. ఎక్కడ చెప్పలేదు. సో, 3 డేస్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా అంతా ఓపెన్ అయిపోయింది. నేనున్నాను ఈ సినిమాలో అని. సో ఫస్ట్ కాల్ ఎవరి నుంచి వచ్చింది మీకు? అంటే చూసారు, జనాలంతా సూపర్ ఫ్రీక్ అయిపోతున్నారు. చాలా బావుంది. అంతా బావుంది. బావుంది, 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 బావుంది అంతా వినిపిచ్చేస్తుంది. కానీ అవునవును. ఫస్ట్ కాల్ ఒక ఇండస్ట్రీ పర్సన్ నుంచి వచ్చింది అంటే ఇండస్ట్రీ ఎవరు? అని కాదు గానీ జర్నలిస్ట్ ఆ రోజు జర్నలిస్ట్ లైక్ ఆ! ప్రెస్‌కి షో ఉండింది. అవును. ఐ థింక్ ఆన్ వెడ్నెస్‌డే నైట్ ఐ థింక్. యాహ్! సో, ఫ్రైడే రిలీజ్ అనగా ట్యూస్‌డే నుంచి స్టార్ట్ చేశారు. ట్యూస్‌డేకి మా కాస్ట్ అండ్ క్రూకే ఉండింది స్క్రీనింగ్. వేర్ సమంత గారు కేమ్ అండ్ సో, నెక్స్ట్ డే సెలబ్స్ అండ్ ప్రెస్ షో ఉండింది. హ్మ్. అక్కడ ఆ రోజు టక 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 9:00కి షో అవ్వగానే ఐ థింక్ 6:00, 7:00 షో స్టార్ట్ అయింది. 10:00 అయినట్టుంది. టక టక ఒక 3, 4 మంచి న్యూస్ పేపర్స్ అండ్ వెబ్‌సైట్స్ జర్నలిస్ట్స్ మెసేజ్ చేశారు. ఇదేంటి సడెన్ సర్ప్రైజ్, దిస్ ఇస్ ద 'మరిడేష్ బాబు కమ్‌బ్యాక్. దిస్ ఇస్ ద కమ్‌బ్యాక్ వి వాంటెడ్. వాట్ ఎ క్రాసర్, బ్రిలియంట్ క్రాసర్' ఇది అని చాలా మంచిగా బ్రిలియంట్ అనిపించింది. క్రాస్ ఓవర్ అండ్ డెఫినెట్‌లీ. దెన్ నందిని రెడ్డి గారు అప్రిషియేట్ చేశారు. అండ్ మామూలుగా ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అదే సోషల్ మీడియాలో అయితే పక్కన హ్మ్. సో నైస్. యాహ్! ఫీల్ నైస్. యాహ్! సో విల్ గో టు రాపిడ్ ఫైర్ నౌ. యాహ్! సెగ్మెంట్ 1. ఓకే. మయూరిజం. అబ్బా! హ్మ్. ఓకే. So, almost I've covered all the topics, but these are, quick answers you have to give me. Okay. Parents' response ఏంటి? When you said, I want to be an actor, వాళ్ళ first reaction ఏంటి? ఓకే. Huh? That's all? ఆ! అంటే నేనేమి అన్నీ వదిలేసి ఎళ్ళలేదు గదా! Ah. నేను నా నా హోంవర్క్ అంతా రెడీ చేసుకొని Mhm. ఎళ్ళాను. సో ఓకే. ఇండస్ట్రీలో ఎంట్రీ అంటే డోర్ ఓపెన్ అయ్యాక అందరికీ ఎట్లా ఓపెన్ చేస్తారు? అంటే ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి స్మూత్ ఆడిషనింగ్ కానీ స్మూత్‌గా ఉంటుందా? లేదంటే దిస్ ఈస్ వెరీ టఫ్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అన్నట్లుగా ఉందా? ఎట్లా ఉంది? టఫ్ ఆర్ సాఫ్ట్? ఆహ్, దిస్ ఆర్ దట్. టఫ్ టు ఎంటర్, టఫర్ టు స్టే. ఓకే. టఫర్ టు స్టే. టఫెస్ట్ టు రీచ్. రీచే ఉండదు. హౌ డు యూ డిఫైన్ యువర్ గోల్ హియర్? ఓకే. సో సెగ్మెంట్ 2 రాగ్ లీక్స్. రాగ్ లీక్స్. ఓకే. ఓకే. మిర్రర్ ముందు డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే అంట. మిర్రర్ ముందు మీరు చేస్తున్నారంటే అది ట్రూ అంటారా? ఇట్స్ నాట్ రపేష్. చేసేవాడిని. బట్ అది చాలా రాంగ్ అప్రోచ్ అని విన్నాను. సో, ఐ మీన్ చదివాను రీసెర్చ్ చేస్తే. హౌ? అంటే నీ కాన్సంట్రేషన్ అంతా దీనిపైన ఉంటుంది యాక్చువల్లీ. ఎక్స్‌ప్రెషన్స్. ఎక్స్‌ప్రెషన్స్ అండ్ అది మిర్రర్ లాగా ఉంటుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, దట్స్ ఎ రాంగ్ వే టు డూ ఇట్. ఎప్పుడు చేంజ్ సో, బేసికల్లీ బెస్ట్ వే టు డూ ఇట్ ఈస్ రికార్డ్ ఆన్ కెమెరా అండ్ దెన్ సీ. సీ ఇట్ యువర్‌సెల్ఫ్. యాహ్! రికార్డ్.
ఓకే. అది మీకు ఎప్పుడు ఆ జ్ఞానోదయం అయింది మీకు? మామూలుగా కొన్ని యూట్యూబ్ వీడియోస్, కొన్ని ఆర్టికల్స్ ఇవి వాటిపైన ఓకే. చదువుతుంటాను. ఎవర్ ట్రై టు ఇంప్రెస్ అ డైరెక్టర్ ఆఫ్ సెట్ విత్ బిర్యానీ ఆర్ జోక్స్? నో. జోక్స్ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదండి పెద్దగా. ఇంట్రోవర్ట్ నండి. ఇంకోసారి చెప్పండి. సో, మోస్ట్‌లీ ఇంప్రెస్ డైరెక్టర్ అంటే ఆహ్, ఆహ్, అంటే అంటే నేను ఇది చేశాను. నెక్స్ట్ దాంట్లో కన్సిడర్ చేయండి అని చెప్తూ ఉంటాను. ఎవరినైనా అప్రోచ్ అయిన ఒక పర్సన్ చెప్పండి. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'వివేక్ అత్రేయని' అడిగాను. ఏమన్నా హ్మ్. ఎందుకంటే నేను ఫస్ట్ 'మెంటల్ మందులో'లో ఒక చిన్న రోల్ చేశాననమాట. హుహు. సో, నెక్స్ట్ వాటిల్లో ఎప్పుడైనా ఇయ్యమని ఉంటే అడుగుతూ ఉంటాను. ఓకే. అట్లా 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 డిఫరెంట్ డైరెక్టర్స్‌ని అడుగుతూ ఉంటాను. 'ఉదయ్ గుర్రాలని' అడుగుతూ ఉంటాను. 'ఉదయ్ గుర్రాల' తెలుసా మీకు? ఉదయ్ గురు. మెయిల్ తీసిన డైరెక్టర్. ఓహ్! అట్లా మెయిల్ అట్లా ఆల్సో అట్లా అట్లా వెరీ కొంతమంది హుహు. డిఫరెంట్‌గా ఆలోచించే డైరెక్టర్స్ వాళ్ళని అవునవును. అడుగుతూ ఉంటాను. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ యూ ఆర్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 అవర్స్ ఏం చేస్తారు? మ్యూజిక్ వింటారా? సెల్ఫ్ డైలాగ్స్ ఏమన్నా మీ స్క్రిప్ట్‌ని ప్రిపేర్ అవుతారా? లేదంటే చల్లగా పడుకుంటారా? ట్రాఫిక్‌లో ఏం చేస్తారు? అంటే బ్యాటరీ అయిపోయే వరకు ఫోను చూస్తా. స్క్రోల్, తర్వాత స్క్రోల్, తర్వాత స్క్రోల్, తర్వాత స్క్రోల్. రేడియో వింటా. ఇంకా పాటలు కూడా అయిపోయాక నిద్రపోతా. ఓకే. అంతసేపు ట్రాఫిక్‌లోనే ఉంటారా? మీరే 2 చెప్పారు కదా అవర్స్ 2 2 గంటలని. అవర్స్ ఉంటారు. ఆ 2 ఆ! అవర్స్‌లో మీకు బ్యాటరీ అయిపోవడం, మీరు పడుకోవడం 3 చెప్పారు ఆప్షన్స్ ఇచ్చినవి. సరే. ఓకే. పడుకుంటానండి. ఓకే. ఆ! ఫస్ట్ ప్రిఫరెన్స్ పడుకోవడం. ఆ! ఓకే. ఆన్ స్క్రీన్ రొమాన్స్ వర్సస్ రియల్ లైఫ్ రొమాన్స్ వాట్స్ మోర్ డిఫికల్ట్? ఆన్ స్క్రీన్. ఆ! ఆన్ స్క్రీన్. ఓకే. ఇప్పటివరకు ఎవరితోనా? అంటే ఇప్పటివరకు అంటే కష్టపడిన ఏమి నాకు సిట్యుయేషన్. అంటే ఇప్పటివరకు ఆన్ స్క్రీన్ రొమాన్స్ సీన్ ఏం లేకుండే సో ఫార్ షూటింగ్ చేసిన స్వరమంజరి. సో బట్ తలుచుకుంటే భయమేస్తది. సో అందుకనే ఓకే. కొంచెం యాహ్! దూరం దూరమా? అంటే అసలు అంటే ఓవరాల్‌గా ఎట్లా వర్కౌట్ అవుతదో తెలీదు గదా! సో మీరే డౌట్‌ఫులా? అంటే అంటే తెలీదు గదా! ఎట్లా అవునులే. అంటే ఓవరాల్‌గా అంటే సీన్ ఎట్లా ఉంటదో అవును. అసలు అవసరమా అసల సీను? అదేమన్నా డైరెక్టర్‌కి దురదుందా ఆ సీన్ పెట్టడానికి అట్లా. అమ్మో! ఇలానే అంటే మరి 'యానిమల్' మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి గదా! సో, అక్కడ అలాంటివి అవసరము. చూసింది. సో ఓకే. ఒక హీరోయిన్‌తో ఒక ఫిల్మ్ చేశాక మళ్ళీ చేయాలనిపించింది ఎవరు? ఒకవేళ ఇప్పుడు చూస్తూ ఉంటారు గదా! ఈ మూవీలో మీతో చేయకపోయినా కూడా హ్మ్. కొంతమంది కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ని చూస్తారు. ఓకే. ఈ క్యారెక్టర్‌తో మనం చేయాలి. ఈ టైప్ క్యారెక్టర్‌తో మనం చేయాలి. ఈ హీరోయిన్‌తో మనం చేయాలి. నాకు 'నిత్య మీనన్' గారితో చేయాలని. హ్మ్. ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్. వెరీ సో మచ్ టు గుడ్. లెర్న్. లాస్ట్ టైమ్ ఎ ఫ్యాన్ గివ్ యూ ఎ క్రేజీ కాంప్లిమెంట్ మెమరీలో మీకు ఉన్నది చెప్పండి ఇందాక. సో, అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా ట్యాగ్స్ ఇవన్నీ కామన్. అంటే కామన్ అంటే డెఫినైట్‌లీ ఐ అప్రిషియేట్ ఇట్ విత్ హోల్ హార్ట్. బట్ ఒకరోజు ఒక రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు దూరం నుంచి ఒక టిష్యూ పేపర్ మీద వెయిటర్‌తో పంపించారనమాట. అమ్మాయా? అబ్బాయా? ఆహ్, ఐ థింక్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. 1 ఓకే. గర్ల్, 2 గైస్. ఓకే. అండ్ దే లైక్ వి లవ్డ్ యువర్ పెర్ఫార్మన్స్ ఇన్ శివరపల్లి బ్లా 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 అండ్ హ్యాష్‌ట్యాగ్ స్వరమంజరి అని పంపించారు. అన్నీ కవర్ చేశారనమాట. హ్మ్. సో, నేను సడెన్‌గా చూసి ఫస్ట్ టైమ్ నాకు అట్లా రావడం చాలా మంచిగా అనిపించింది. ఇది హ్యాండ్ రిటన్ ఆ లవ్ వేరు గదా! అంటే అవునవును. టైపింగ్ అది ఇది కూడా వేరు. ఒక మనిషి అండ్ అది గూడా వాళ్ళు కొంచెం హెసిటేట్ అయ్యి సిగ్గుపడి వెయిటర్‌తో పంపించి నాకు వెయిటర్‌తో రావడం అని నాకు అర్థం కాలే. ఫస్ట్ టైమ్ అది మాట్లాడాలా వద్దా? వాళ్ళకి థాంక్ యూ చెప్పాలా వద్దా? అంటే వాళ్ళే వెయిటర్‌తో పంపించారు. అంటే వాళ్ళకి హెసిటేషన్ ఉంది. నాకు నేనే చెప్పాను గదండీ! డైరెక్ట్‌గా వెళ్లి చెప్పాను గదా! ఇంట్రోవర్ట్ అని. సో, మళ్ళీ కలవాలా వద్దా? కలవాలా వద్దా? అని సో, వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇట్లా చూస్తా ఉన్నారనమాట. మేబీ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ మీ టు ఇలా చూస్తూ ఎళ్తా ఉన్నారు. దెన్ ఐ రియలైజ్ దే ఆర్ లీవింగ్ ద ప్లేస్. దెన్ నేనే ఉరుక్కుంటూ ఎళ్లి థాంక్స్ ఓహ్! చెప్పాను. దట్స్ సో స్వీట్ గెస్చర్. మీరే వెళ్లి అదే అంటే చెప్పడం మళ్ళీ ఆ అంటే ఛాన్స్ దొరకదు గదా! ఐ డోంట్ ఈవెన్ నో హూ దే ఆర్. మళ్ళీ యాహ్! నాకు ఆ మొమెంట్ రాదు. సో, యూజువల్‌గా ఐ ఫాన్స్ అలా వాంటెడ్ టు అనుకుంటూ ఐ ఉంటారు కదా! వాంటెడ్ టు థాంక్ దెమ్. సో, ఇట్స్ వెరీ నైస్ గెస్చర్ ఐ వుడ్ సే. సో ఓటీటీ వర్సస్ థియేటర్. వేర్ డు యూ ఫీల్ మోర్ దట్ ఫ్రీడమ్ ఆర్ కంఫర్ట్? బోత్ అండి. థియేటర్ ఫాలోడ్ బై ఓటీటీ. ఓకే. ఫ్యూచర్‌లో మీకొక డ్రీమ్ రోల్ ఉంటే, ఉండాలి, ఇది చేయాలి అని ఏం లేదు. ఏం లేదా? అసలు బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచిస్తాను. ఎందుకంటే మీరిందాక నాకు ఆ డైరెక్టర్స్ ఇష్టం, అది ఇష్టం. అవును. బట్ 'విశ్వనాథ్' రోల్ ఏమి డ్రీమ్ ప్రత్యేకంగా రోల్స్ అలా ఏం లేవు. ఎందుకంటే చాలా రకాలుగా చేయాలని నాకు. సో, ఆ! ఒక్క రకం? ఆ! ఒక రకం. అంటే డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ రాసిస్తే అప్పుడు చెప్పవచ్చు. ఓకే. అంటే సేమ్ ఎగ్జాంపుల్ 'కమల్ హాసన్' గారు.
లైక్ పిక్ వన్ ఫిలిం అంటే ఏం చెప్తారు? ఆయన బ్యూటిఫుల్ గా చేసిన బోల్డ్ ఉన్నాయి. సాగర్ సంగమం సేమ్ గాని, ఆన్సర్ ఆ, ఐ గాట్ ఫ్రమ్ దర్శి గారు. అవునా? ఓకే, యా, ఓకే. లైక్ కమల్ హాసన్ గారిది ఏంటి స్వాతి ముత్యం కానీ మ్మ్. ఆ మూవీస్ లో సో అదే, చేయాలి అని చెప్పి. సో స్వాతి ముత్యంలో ఆయన చాలా ఇన్నోసెంట్, మళ్ళీ అవును. సాగర్ సంగమంలో ఒక క్లాసికల్ డాన్సర్, యా, ఇది హీ దెన్ సెడ్ దట్. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, చెప్పండి, చెప్పండి చెప్పండి మీరు చెప్పండి, పర్లేదు, చెప్పండి చెప్పండి. మీరు చెప్పండి. అదే ఇప్పుడు పంచతంత్రంలా ఒకటి ఉంటది, బ్రహ్మచారి, ఇవన్నీ మళ్ళీ వేరే జోన్, తెనాలి, ఆ, అంటే ఇంకా ఓకే. అన్ని అన్ని రకాల విచిత్ర సోదరులు. బాగుంటుంది. సో ఇప్పుడు ఇంకా వేరే కూడా వస్తున్నాయి కదా. సో ఓకే. భారత్ అంటే ఫస్ట్ భారతీయుడు. ఇండియన్. సో యా, ఓకే. సో మీకు ఇప్పుడున్న వాళ్ళతో ఎట్లా ఉంది ర్యాపో? ఇప్పుడు మనం దర్శి గారి గురించి మాట్లాడుకున్నాం కదా! సో అందుకని నాకు ఈ క్విక్ క్వెషన్ వచ్చింది. సో విచ్ వన్ డూ యూ చూస్ ఇఫ్ దేర్ ఈస్ అ ఛాన్స్ ఇన్ అ మూవీ లైక్ విత్ దెమ్ అని అంటే వాళ్ళు ఉన్నారా అని కన్ఫర్మ్ చేసుకుంటారు అనే ఛాన్స్ వచ్చిందనుకోండి. అప్పుడు ఎవరిని కన్ఫర్మ్ చేసుకొని మీరు చూస్తారు? అంటే ఆ పర్సన్ ఈ మూవీలో ఉన్నారా అని కనుక్కొని అంటే వెళ్ళే మూవీ. ఒక పర్సన్ ఒక మూవీలో ఉండే ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటది కదండి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ కదా! ఇప్పుడు అసలు వీళ్ళతో ఉన్న ర్యాప్ గురించి చెప్పండి మీరు. డెఫినెట్లీ వి ఆల్ కమ్ ఫ్రమ్ సిమిలర్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ కానీ, థింకింగ్ కానీ కొంచెం న్యూ ఏజ్, కొంచెం లైక్ అంటే ఒక తరుణ్ భాస్కర్ ఒక యాక్టర్ని కాస్ట్ చేసాడు, డెఫినెట్లీ ఏదో ఒక వాడికి ఒక చిన్న ఇది ఉంటుంది వాడికి. సో సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ కొంచెం ఎంతో కొంత దెర్ ఇస్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింకింగ్. సో అందుకనే ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ పీపుల్ లైక్ దర్శి ఆర్ విష్ణు. సో కిషోర్, వెన్నెల కిషోర్ గారితో ఇంకా వర్క్ చేయలేదు. చేయబోతున్నారా? యా, హోప్ఫుల్లీ. నాకు చాలా ఇష్టం ఆయన, బికాస్ అగైన్ వెరీ యూనిక్ వాయిస్ లైక్ బ్రహ్మానందం గారు, వెరీ ఇండిపెండెంట్ వాయిస్. ఓకే. ఓకే. సో మీ ఫోన్‌లో లాస్ట్ సెల్ఫీ ఎవరితో తీసుకున్నారు? యాక్చువల్లీ 2 రోజుల క్రితమే కొన్నాను ఇందులో. ఆహా! నిజంగా జోక్ కాదు. ఓకే. అసలు సెల్ఫీ సెల్ఫీ తీసుకోలేదు. తీసుకోలేదు. పోనీ మీతో యాక్చువల్లీ తీసుకున్నా ఇవాళ మా డాన్సర్స్ తో తీసుకున్నా యాక్చువల్లీ. మీ డాన్సర్సా? మా అంటే డాన్సర్స్ మీరు అంటే ఇవాళ ఒక డాన్స్ డాన్స్ షూట్ నుంచి వస్తున్నా. ఓకే. మీరు డాన్స్ చేస్తారా? మిమ్మల్ని ఇన్ని రోజులు మేము డాన్స్ దాంట్లో చూడనే లేదు. 2025 లో చూడబోతున్నారు. ఓహ్ మై గాడ్! ఎట్లా ఉండబోతుందండి? అంటే క్లాసికలా? వెస్టర్నా? So, ర్యాపా? కెమెరాలో ఓకే. చూపిలేను. ఓకే. యో యో యో. సో నైస్. నైస్. సో ఇట్స్ యో యో గైస్. హింట్. ఓకే. సో ఒక వన్ డైరెక్టర్‌తో యూ వుడ్ సే యెస్ వితౌట్ ఈవెన్ లిస్టెనింగ్ టు ద తరుణ్ స్క్రిప్ట్. భాస్కర్. ఐ సెడ్ వితౌట్ ఈవెన్ బిఫోర్ యూ ఫినిష్ ద లైన్. యాహ్! ఓకే. ఒక ముగ్గురు హీరోయిన్స్‌తో మల్టీ స్టారర్ చేయాలి అంటే ఎవరితో? ఏంటి? హీరోయిన్స్‌తో. ఆహా, ఓకే. వాళ్ళు నా చేయాలనుకోవాలి క్వెషన్ కరెక్టే. కదండి. నా క్వెషన్ కరెక్టే. వాళ్ళు చేయాలనుకోవాలి కదా. వాళ్ళు స్టార్డమ్‌కి వెళ్ళిపోయిన నేను తర్వాత ఎవరిపైన బేస్డ్ ఆన్ స్క్రిప్ట్స్. నాకేంటి, చెప్పండి. నేను ఎవరిపైన చెప్పండి ఎవరిపైన అట్లా చూసుకుందాం. కాదు కదా, ప్రాక్టికల్ గా మాట్లాడాలి. ఏం లేదు. దిస్ ఈస్ కాల్డ్ మీరు మానిఫెస్టేషన్. మీరు ఆప్షన్స్ చేయండి. నేను ఓకే. సమంత గారితో ఆల్రెడీ చేశారు కాబట్టి అంటే టుగెదర్ కాకపోయినా సరే. సో సమంత గారు కాదు ఈ లిస్ట్. ఓకే. ఈ లిస్ట్‌లో అనుష్క గారు, తృప్తి దిమ్రి, తర్వాత రష్మిక మీరు మందన. సిగ్గుపడుతున్నారు ఏంటండి హీరోయిన్స్ మీరు అన్నప్పుడల్లా? నేను ఎక్స్పెక్టింగ్ యువర్ ఆన్సర్ ఇన్ మైండ్ సో లైక్ ఓకే అని. సరే, ఈ ముగ్గురు. మూడో పేరు రష్మిక. ఈ ముగ్గురులో ఒకళ్ళని మల్టీ స్టారర్ ఆ. దాంట్లో ఆ. ఒక్కొక్కరిది తీసుకోవాలి అని అంటే యా హీరోయిన్స్ యూ వాంట్ టు డు మల్టీ స్టారర్. అర్థం కాలేదండి నాకు. ఈ ముగ్గురిని ఇచ్చాను. ఈ ముగ్గురితో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ వాళ్ళు చేయాలనుకోవాలి కదా. అది నేను ఆరాంగా నేను ఐల్ బి వెరీ హ్యాపీ. ఓకే. ఈ ముగ్గురు గురించి ఒక్కొక్క వన్ వర్డ్ చెప్పండి. మీరు చూసారు కాబట్టి చేయకపోయినా. సో వాళ్ళకి నచ్చి మీరు ఏమన్నా ఓకే చెప్తారేమో. అంటే బట్ స్టోరీ అనుష్క గారు నాకు చాలా లైక్ అరుంధతి అండ్ ఎవ్రీథింగ్. అసలు అరుంధతి అంటే ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీవన్ పుల్లింగ్ ఆఫ్. అంటే షీ హాజ్ అ వెరీ ఒక Different aura. సాఫ్ట్, షీ కెన్ బికమ్ అ వెరీ సాఫ్ట్ పర్సన్ అండ్ షీ కెన్ బికమ్ వెరీ ఫియర్స్ విత్ దట్ దిస్ థింగ్. సో నాకు ఎప్పుడైనా ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ అనుష్క గారు. అనుష్క గారు అట్లా. తృప్తి దిమ్రి వెరీ టాలెంటెడ్, అంటే బ్యూటీ అండ్ బ్రెయిన్స్ అంటారు కదా. షీఈ్ వెరీ అంటే నాట్ జస్ట్ అబౌట్ ఫేస్ అండ్ దిస్ థింగ్. ఆమె యాక్చువల్ హిందీలో చేసిన కాలా చూస్తే బుల్బుల్.
కాలా బుల్బుల్ చూడాలి యాక్చువల్లీ ఎవరైనా. ఐ Yeah. వుడ్ వాంట్ పీపుల్ టు వాచ్. ఓకే, Bulbul. ఇవన్నీ చూస్తున్నారు మీరు, యానిమల్ ఓకే ఇవన్నీ చూస్తున్నారు, బట్ ప్లీజ్ Before వాచ్. that, యా ప్లీజ్ వాచ్ లైలా మజ్ను, కాలా, కుబు, అదే తిరగట్లేండి, అదే బుల్బుల్. yeah, సో సో ఇవి యాక్చువల్లీ చూస్తే యూ విల్ నో హర్ better. యాక్టింగ్. That impression, Yeah, perspective change అవుతుంది. చేంజ్ అవ్వక్కర్లేదు, బట్ అట్లీస్ట్ ఓకే ఈ యాక్టర్లో ఇంత ఎంత ఎంత టాలెంట్ ఉంది అని మీకు అర్థమవుతుంది. రష్మిక. రష్మిక గారు డెఫినెట్లీ, అంటే ఆమె ఒక ఏమంటారు, ఒక లక్కీ చామ్ అయిపోయారు ఆవిడ. సో డెఫినెట్లీ. ఒకవేళ మీ లైఫ్ ని ఒక మూవీ తీసి ఆ మూవీకి ఒక టైటిల్ పెట్టాలి అంటే ఏ మూవీ? మీ మూవీ. వీడెవడండి బాబు. వీడెవడండి బాబు? ఎందుకండి బాబు? టైటిల్ ఏంటండి బాబు? ఏమో అదే అదే ఎందుకు స్ట్రైక్ అయింది. ఓ వీడెవడండి బాబు. ఉంది కానీ ఒక సినిమా మాకు ఉంది తెలుసు కదా మీకు. అదే వీడెవడండి బాబు అంటే మాకు మాకు తెలుసండి మీరు. అది కాకుండా ఇంకేమన్నా అంటే ఇంకేమన్నానా? వి నో యు వీడెవడండి బాబు అని ఎందుకు అనుకుంటాం ఆడియన్స్? అంటే ఇన్ ద పాజిటివ్ వేలే, నాట్ చెప్పాలి ర్యాపిడ్ ఫైర్ అన్నాను. ర్యాపిడ్ ఏది, ఫైర్ ఏది, వేర్ ఇస్ ఫైర్ లేదండి. నేను ఇంట్రోవర్ట్ అండి, ఫైర్ ఓకే దిస్ ఇస్ ఇంట్రోవర్ట్ ఇంటర్వ్యూ గైస్ విత్ రాఘు మయూర్. పవన్ కళ్యాణ్ Oh. తమ్ముడు. అంటే తమ్ముడు అంటే దాంట్లో ఏం డెఫినేషన్ ఉండదు. ఓకే, ఒక సీక్రెట్ టాలెంట్ అది ఇంకా హిడెన్ లోనే ఉన్నది, మీరు ఇప్పుడు డిస్క్లోజ్ నేను కూడా ఎత్తుకుంటా, లీడర్ అండి బాబు. నేను జస్ట్ ట్రైంగ్ టు. ఓకే, ఏదో ఒక సీక్రెట్ టాలెంట్ ఉంటుంది కదా, బాత్రూమ్ సింగర్ సంథింగ్. లేదు ఓపెన్ గానే పాడతా నేను, అదేం లేదు. ఏదో సో పాట అది పాడండి. నాట్ ఏదో ఒక పాట పాడండి. కమ్ ఆన్. మీరు చెప్పండి, నేను ఏదైనా పాడేస్తాను. Huh? మీరు జస్ట్ సాంగ్, ఓకే, నేను లిరిక్స్ హెల్ప్ చేస్తే చేయండి. లిరిక్స్ హెల్ప్ పాతదా కొత్తదా హెల్ప్ చేస్తాను. ఏదైనా అంటే ఐ ప్రిఫర్ 90s 2000s, మరి లేటెస్ట్ ఇవ్వకండి నాకు. 90s కన్ 90s సరే మీకు తెలిసిన Okay. పాట చెప్పండి. ఓకే. Hmm. నాకు ఇప్పుడు ఇది వస్తుంది, పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తుంది. బై బయ్యే బంగారు రమణమ్మ, బాయి సెట్టు కాడ బోరింగు రమణమ్మ, నువ్వు వచ్చే వారం 10 రోజులకు నిలువద్దలో రమణమ్మ, మందలోడా ఊరి మాయలోడా మావరాక ఊరి చిన్నవాడ. అమేజింగ్. ఓకే, మొత్తం ఈ రూట్ లో ఉన్నారా? 90s అటు వెళ్ళమని చెప్పి మీరు నేను ఎప్పుడు అలా జ్ఞాపకాల గదిలో. నైస్ అండి. ఇట్ వాజ్ వెరీ నైస్ ఫన్ ఇంటర్వ్యూ ఐ వుడ్ సే. ఎంత బాగా ఇంటర్వ్యూ అయిందంటే, ఇంటర్వ్యూ అయిందన్న విషయం కూడా నాకు తెలియలేదు. మొత్తం క్వశ్చన్స్ అడుగుతున్నా, ఐఎమ్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ షోలో? ఏమండి అది మీరే చెప్పాలండి, మన లైక్స్ వ్యూస్ కమెంట్స్ బట్టి తెలుస్తుంది. మీరు ఇప్పుడు నాతో మాట్లాడారు, లేదు, అదంతా థర్డ్ పర్సన్, థర్డ్ ఒపీనియన్. జోక్స్ అపార్ట్, ఐ ఎంజాయ్డ్. థాంక్యూ. ఏదో నేను లేదు చెప్పండి. చాలా బాగుందండి, మీకు తెలీదు నేను అసలు పాట పాడటం ఏంటి. సరే, మంచి డైలాగ్ తో స్టార్ట్ చేసింది. అనుష్క గారు ఏంటి, మళ్ళీ రష్మిక మందన ఏంటి, తృప్తి దిమ్రి ఏంటి, ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడగలేదండి అసలు. మీ ఊహకే వాట్ ఏ విజన్. ఏమో, నా విజన్ తో మీరు రేపు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. డెఫినెట్లీ ఇస్తానండి. Deal done డెఫినెట్లీ కదా? వీళ్ళతో ఒక్కళ్ళతో అయినా కోయాక్ట్ చేస్తా, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ as a హీరోయిన్, మామూలుగా. సో మేమైనా కలీగ్స్గా ఏదైనా మూవీలో వర్క్ చేస్తే డెఫినెట్లీ మీ కాల్ చేసి, మేడం వీణా గారు లెట్స్ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ, మీరు Yes. చెప్పింది ఇవాళ నిజమైందండి. ఎస్ వీఆర్ ఈ డీల్ డన్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సో చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇంత ఫన్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అయ్యింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఇన్పుట్స్ మనకి ఇచ్చారు కాబట్టి, రాగ్ మయూర్ గారు తన టైంని మనతో స్పెండ్ చేశారు కాబట్టి. సో నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360.